ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ, ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం, మీ అందరినీ ఇవాటి ఆప్కి అదాలత్కి స్వాగతం పలుకుతున్నాను. మీ అందరికీ చాలా బాగా తెలుసు, గత కొద్ది రోజులుగా మన ముంబై ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. కొంతమంది ఫిలిం ఆర్టిస్ట్ వాళ్ళు ముంబైలో నెపోటిజం చేస్తున్నారని కూడా చెప్పారు. కొంతమంది డ్రగ్ అడిక్షన్ ఉందని చెప్పారు. కొంతమంది ఇక్కడ రంగును బట్టి, రూపాన్ని బట్టి విడదీస్తూ ఉంటారన్నారు. కానీ ఒక దీపం మాత్రం బాగా వెలుగుతోంది. ఇన్ని అవమానాల తర్వాత కూడా ఒక వ్యక్తి ఉన్నారు, ఒక ఫిలిం స్టార్ ఉన్నారు. ప్రజలు ఆయన మీద చాలా అభిమానంగా ఉన్నారు. ఆయన ఒక ఫ్రెండ్గా భావించారు. చాలా చోట్లలో ఆయన కోసం ఒక గుడి కూడా కట్టారు. కానీ ప్రజలకి ఆయన మీద అభిమానం పెరుగుతున్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెడతారు, ప్రశ్నలు కూడా అడుగుతారు. సో ప్లీజ్ వెల్కమ్ రియల్ లైఫ్ హీరో సోనూ సూద్. ఈ అల్లరి ఎప్పుడు కొనసాగుతూ ఉండాలి. ఆప్కి అదాలత్లో ఇవాల్టి స్పెషల్ షో. ఇవాల్టి మన జడ్జ్, రాజ్యసభ మెంబర్, ఫేమస్ ఫిలాంథ్రఫిస్ట్ విక్రమ్ సింగ్ జీ సహానీ. ఆరోపణలు చూడటానికి ముందు, మనం ఈ కేసుని మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ అయిన విక్రమ్ సింగ్ సహానీ గారిని మనం పర్మిషన్ అడుగుదాం ఇవాల్టి కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి. వాదనలు మొదలు పెట్టండి. రండి, ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ ఏంటో చూద్దాం. సోనూ సూద్ గారి మీద మొదటి ఆరోపణ. నేను చాలా నర్వస్ గా ఉన్నాను. ఆప్కి అదాలత్లో సోనూ సూద్ గారి మీద ఉన్న మొదటి ఆరోపణ ఏంటంటే ఆయన ఏదైనా ఆయన ఇష్టానికి చేస్తూ ఉంటారు. సోను గారు, ఇది నిజమేనంటారా? మీ నాన్నగారు ఒక షాప్లో మీకు బట్టలని మెషర్ చేసే ఉద్యోగించారట. తర్వాత మీరు షాప్ వదిలేసి పారిపోయి నాగ్పూర్లో ఇంజనీరింగ్ చేస్తానన్నారట. మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, చదువు చాలా ఇంపార్టెంట్ అని. అందువల్ల నేను నాగ్పూర్కి ఇంజనీరింగ్ చేయడానికి ఇక్కడికి వెళ్ళాను. నేను యాక్టర్ అవుతానని అనుకోలేదు. నేను మళ్ళీ షాప్కి వెళ్తాను, అలాగ కూర్చుంటాను, ఇంజనీర్ అవుతానని. ఇంజనీరింగ్ చేద్దామని వెళ్ళారు. అవును సార్. కానీ మీరు టికెట్ లేకుండా ముంబైకి వచ్చి చేరిపోయారు. టికెట్ తీసుకున్నాను, అంటే నాకు అప్పుడు రిజర్వేషన్ దొరకలేదు. అన్రిజర్వ్లో తీసుకున్నాను. సీట్లో ఒక ఓరన కూర్చుని అలా అడ్జస్ట్ చేసుకుని వచ్చాను. టీటీ గారికి దొరికిపోయారా? టీటీకి కాస్త డబ్బులిచ్చి అలా కొంచెం మూలలో కూర్చుని వచ్చారు. తర్వాత మీరు ముంబైకి వచ్చిన తర్వాత అక్కడ వాచ్మ్యాన్ కి మీరు డబ్బులిచ్చి స్టూడియో లోపలికి ఎంటర్ అయ్యారట. ఫిలిం సిటీ లోపలికి వెళ్ళడానికి సెక్యూరిటీ లోపల అలో చేయరని నాతో చాలా మంది చెప్పారు. కానీ నేను యాక్టర్లా ఉండడం వల్ల ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ ఫిలిం సిటీ లోపలికి నన్ను వదలలేదు. అప్పుడు లోపలికి వెళ్ళడానికి కోసం ఒక 15-20 నిమిషాలు బయట నిలబడ్డాను. అప్పుడు ఒకరికి నేను డబ్బులిచ్చి లోపలికి వెళ్ళాను, నన్ను పంపించారు. అప్పుడు నేను అక్కడికి సెట్కి వెళ్ళగానే మొత్తం ఏరియా అంతా షూటింగ్ జరుగుతుంది. అక్కడ అలా నిలబడి చూస్తూ ఉంటే తను చూడ్డానికి యాక్టర్లా ఉన్నారు, ఒకసారి తనని పిలవండి అని చెప్తారనుకున్నాను. కానీ నేను అనుకున్నట్టు జరగలేదు. అక్కడ రోజంతా ఫిలిం సిటీలో తిరుగుతూ నిలబడుతూ ఆ రోజు గడిచిపోయింది. అప్పుడే నేను రియలైజ్ అయ్యాను, నేను అనుకుని వచ్చిందంతా ఇక్కడ అలా జరగదు అని. నేను కాస్త కష్టపడాలని అనుకున్నాను. కానీ నా దగ్గర మీ 97 ఫోటో ఒకటి ఉంది. ఆ ఫోటో చూసిన తర్వాతే మీరు ఈ కుర్రాడు హీరోగా పనికొస్తాడా లేదా అనేది నిర్ణయించాలి. ఇప్పుడు చెప్పండి, ఇది చూసిన తర్వాత కూడా మీరు హీరో అవ్వగలరని మీరు నమ్ముతున్నారా? సార్ చెప్తారు కదా, నమ్మకం ఉంటే ఈ లోకాన్ని గెలవచ్చని. ఆ నమ్మకంతోనే అక్కడికి వెళ్ళాను. అప్పుడు ఈ ఫోటోను చూసి చాలా మంది వస్తారు కదా. అయితే మీరు యాక్ట్ చేసింది తమిళ్లో ఇంకా తెలుగులో? అవును సార్. నాకు బిగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అని తెలిసింది. నాకు ఒక విషయం గుర్తుంది. నాకు ఒక ఆఫర్ వచ్చింది. అది ఒక మంచి ఆఫర్, ఒక విలన్ ఆఫర్. కానీ వీళ్ళెలాగ నన్ను విలన్గా చూస్ చేస్తున్నారని నాకు డౌట్ అయింది. అంతే, హీరోలా ఉన్నాడు, విలన్ ఎలాగా అనుకున్నా. తర్వాత కెమెరా ముందుకి రావాల్సిందేగా. తర్వాత నేను చెన్నైకి వచ్చి నా ఫస్ట్ తమిళ్ ఫిలిం చేశాను.
సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత నెగిటివ్ రోల్స్ చేయగా అందరికీ నేను బాగా నచ్చాను, నన్ను అప్రిషియేట్ చేయడం మొదలు పెట్టారు. కానీ ఇది నిజమా చెప్పండి, రోల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మీ యాక్టింగ్ అస్సలు చూడలేదు. లేదు సార్, యాక్చువల్గా అది ఏంటంటే నన్ను చూసి ఫస్ట్ లుక్ ఏంటంటే మంచి హైట్ ఉంది, బాడీ ఉంది, తనకి ఒక మంచి రోల్ ఇద్దామని ఆలోచించారు. యాక్టింగ్ చేసి చేసి నేర్చుకున్నాను సార్. రోల్స్ చేసి నేర్చుకున్నాను. ముందు నాకు లుక్ వైస్ ఇచ్చారు. మీ ఫ్రెండ్ ఏమన్నారంటే అందుకే మీరు సౌత్ ఫిలిమ్స్ చేశారు అన్నారు. ఎందుకంటే మీరు కాలేజీలో ఏ అమ్మాయినైతే లవ్ చేశారో ఆ అమ్మాయి తెలుగు అమ్మాయిట. సార్ అది యాక్చువల్గా యాక్సిడెంటల్ గా జరిగిన విషయం అని చెప్పొచ్చు. నేను మొదటిసారి ఎప్పుడైతే సొనాలిని కలిశానో తనొక తెలుగు అమ్మాయి. నేను సినిమాలో వస్తానని అస్సలు అనుకోలేదు. కానీ ఆ భగవంతుడు మన తలరాత మీద ఏవైతే రాసిందో అక్కడికే వస్తామంటాం కదా. ఫిలిం ఆప్షన్స్ చాలా వచ్చాయి. నాకేమనిపించిందంటే పంజాబీలో కంటే సౌత్లోనే నాకు ఫిలిం ఆప్షన్స్ చాలా ఎక్కువ వచ్చాయని చెప్పొచ్చు. నేను పంజాబ్కి వెళ్ళినప్పుడు మా అమ్మగారు చెప్తూ ఉండేవారు తను ఎక్కువ సౌత్ ఫిలిమ్స్లో నటిస్తూ ఉంటారని. కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే అబ్బాయి నటిస్తున్నాడు కానీ టీవీలో ఎప్పుడు రాలేదంటని. ఇక మెల్లమెల్లగా సినిమాలు రాగా తను టైంపాస్ చేయట్లేదు, సినిమాలో నటిస్తున్నాడు అని చెప్పి తెలిసొచ్చింది. ఆ విషయం తెలిసిన తర్వాత ఆ ఊరి ప్రజలు, ఆ జనాలందరూ మీరు హీరో అవ్వాలని కోరుకున్నారా చెప్పండి? అవును. కానీ మీరు విల్లన్ అయ్యారు. రైట్ సార్. అయితే మీకు ఇది అవమానంగా అనిపించలేదా? సార్ ముందు అభినవ్ కేశవ్ మా డైరెక్టర్, ఆయన మణిరత్నం గారికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన ముందు నన్ను హీరో రోల్కి చూస్ చేశారు. నేను కరెక్ట్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయాలి, అప్పుడే దబాంగ్ కూడా రాస్తున్నారు. అప్పుడు నాకు సేది సింగ్ రోల్ వచ్చింది. సల్మాన్ గారు కూడా చిల్బుల్ పాండే రోల్ తీసుకున్నారు. నేను ఈ రోల్ని అస్సలు తీసుకోనని చెప్పేశాను. అప్పుడు ఆయన ఏమన్నారంటే నువ్వు ఈ రోల్ చేయి, చాలా మంచిదన్నారు. అప్పుడు నేను ఆయనకి రాసిచ్చాను, అంటే డైలాగ్స్ కొన్ని కరెక్షన్స్ చేసిస్తాను. అప్పుడైతే నాకు రాసే ఇంట్రెస్ట్ కూడా కొద్దిగా ఉండేది. అప్పుడు నేను 2-3 రోజుల్లో ఫుల్ స్క్రిప్ట్ రాసిచ్చాను. ఇది ఓకే అయితే చేద్దామన్నారు. ఆ తర్వాత ఏంటంటే దబాంగు పెద్ద హిట్. అప్పుడు మీ చేది సింగ్ డైలాగ్ మీరే రాసుకున్నారా? నేనే రాశాను సార్. నేను ఇంకా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకి డైలాగులు రాశాను, కానీ దానికి క్రెడిట్లు నేను ఎప్పుడు తీసుకోను. నేను పెద్ద హిట్ డైలాగ్స్ కూడా రాశాను. నన్ను సల్మాన్ గారు తీసుకువెళ్లారు. ఆయన ఏమన్నారంటే పద మనం తినడానికి వెళ్దాం, ఇక్కడ షూటింగ్ జరుగుతోంది. అప్పుడు నువ్వు చాలా హైట్గా ఉన్నావు, కార్లో కూర్చోవడం నీకు కంఫర్ట్ అని అడిగారు. అప్పుడు నేనేమన్నానంటే సల్మాన్, చట్టం చెయ్యి, సోను సుదు కాలు చాలా పెద్దవని చెప్పి అన్నాను. అప్పుడైనా డైలాగ్ చాలా బాగుంది, ఈ డైలాగ్ సినిమాలో వాడదాం అన్నారు. ఆ తర్వాత ఆ సినిమాలో ఒక డైలాగ్ వచ్చింది, చట్టం చెయ్యి ఇంకా చేది సింగ్ దబ్బా చాలా గట్టిదని చెప్పారు. అది కూడా సినిమాలో వచ్చింది. అయితే ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ గారిది ఫస్ట్ డైలాగ్ బొక్క పెడతాను సార్, అది నాకు గుర్తుంది. అది సినిమా ఫస్ట్ డే డైలాగ్. నాకు రాయడంలో ఎంతో ఇంట్రెస్ట్, అందుకే నేను అభినవ్తోనే కూర్చుంటాను. అందులో కూడా ఒక డైలాగ్ ఉంది, నేను ఎంతైతే చింపుతానో దాంట్లోనే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావని. అందులో కూడా నా రైటింగ్ ఉంది. సో నాకు రాయడం అంటే ఇంట్రెస్ట్ సార్, అందుకే నేను రాయమంటే ఎంతనే రాస్తాను. విల్లన్ క్యారెక్టర్స్ లో మీరు హిట్ అయినప్పుడు అవును, రియల్ లైఫ్ లో మీరు హీరో అవుతానని అసలు అనుకున్నారా? నేను ముంబైకి వచ్చినప్పుడు నాకు మంచి క్యారెక్టర్స్ చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉండేది. పెద్ద పెద్ద రోల్స్లో నటించాలి, 100 కోట్లకి బిజినెస్ చేయాలి. నాకేమనిపించిందంటే జీవితం అంటే అలాగే ఉండాలని. ఇక కోవిడ్ వచ్చిన తర్వాత నేను జనాలతో ఎక్కువగా పరిచయం మొదలైంది. అప్పుడే నాకు అది ఫస్ట్ టైం తెలిసింది, జీవితంలో ఇంపార్టెంట్ అయిన రోల్ ఇది కాదని. ఇప్పుడే నాకు ఆ జీవితంలో చేయాల్సిన అవకాశం దొరికింది. దీనికోసమే ఇన్ని రోజులుగా వెయిట్ చేశాను. ఇది ఆ దేవుడే డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆ సినిమా నడుస్తూనే ఉంది సార్, నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు. ఇప్పటికే ఆయన సినిమాలు పనిచేస్తున్నాను, ఆఖరి వరకు ఆయనకి పనిచేస్తూనే ఉండాలనుకుంటున్నాను. కానీ సోను, మీరు ఈ రోల్ చేయడానికి బదులు మీరు సినిమాలో చేయాల్సిన ఒక రోల్ మిస్ అయిపోయింది. చిరంజీవి గారు మిమ్మల్ని కొట్టనని చెప్పారట, ఈయన్ని కొడితే ప్రజలు నన్ను కొడతారని ఆయన చెప్పారట, నిజమేనా? అవును సార్, యాక్షన్ సీన్ ఒకటి జరుగుతుంది. 2 ట్రాక్ వెళ్తూ ఉన్నాయి. కోవిడ్ స్టార్ట్ అవడానికి ముందు సగం షూట్ జరుగుతూ ఉంది. అలాగే 2-3 సినిమాలు కూడా జరుగుతున్నాయి. కోవిడ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమేజ్ మారిపోయింది. ఇక యాక్షన్ డైరెక్టర్స్ ఇంకా ఫిల్మ్ డైరెక్టర్స్ ఏమన్నారంటే తనని కొడితే బాగా తిట్లు పడతాయి, అందువల్ల రీషూట్ చేయడం మొదలు పెట్టారు. చాలా రీఎడిట్ కూడా చేశారు. ప్రజలకి ఎమోషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇది వర్కౌట్ అవ్వదని వాళ్ళకి అనిపించింది. ఒకవేళ ఆయన్ని తిట్టినా లేదా కాలర్ పట్టుకుని మాట్లాడినా ప్రజలకి నచ్చదని వాళ్ళు రీషూట్ చేయడం పూర్తిగా మొదలు పెట్టారు.
కానీ ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు మీరు అన్ని సినిమాల్లో ఆ దెబ్బలు తింటారన్నారు. అవును, అంతకుముందు చెప్తూ ఉండేవారు. వాళ్ళు ముందు ఏమన్నారంటే, బాగా బాడీని పెంచుకున్నావు కదా, మరెందుకు అంతతో దెబ్బలు తింటున్నావు అని అడిగేవారు. అప్పుడు నేను ఏమన్నానంటే, ఆ ఆఖరిలోనే నేను దెబ్బలు తింటాను, కానీ సినిమా పూర్తిగా నేనే కొడుతూ ఉంటానని చెప్పేవాడిని. విలన్ తన్నులు తినడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. కంగనా రనౌత్ గారి సినిమా కోసం మీరు చాలా కష్టపడ్డారు, బాడీ పెంచారు. అవును కానీ సినిమా వచ్చినప్పుడు ఆ రోల్ ఫుల్గా కట్ చేశారు. సార్, అందులో కంగనా నా ఫ్రెండ్, కానీ ఆ సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్ నా ఫ్రెండ్ క్రిష్. షూటింగ్ అయిపోయింది. అప్పుడు కంగనా నాతో ఏం చెప్పారంటే, ఆ సినిమాని మళ్ళీ నేను డైరెక్ట్ చేయాలనుకుంటున్నానని చెప్పారు. అప్పుడు నేను సినిమాలో అసలు ఏముందో నేను చూడాలనుకుంటున్నాను నాడుతో చెప్పాను. అక్కడికి వెళ్ళి చూస్తే నాకు అసలు సీన్సే అర్థం కాలేదు. అప్పుడు నేను ఏమన్నానంటే, ఇందులో సీన్స్ అంతగా ఏమీ లేవు, మనమిద్దరం ఫ్రెండ్స్ గానే ఉందాం. ఒకవేళ నేను షూట్ చేయాలనుకుంటే ఒరిజినల్ డైరెక్టర్తోనే షూట్ చేస్తానని చెప్పాను. ఒకవేళ మీరు డైరెక్ట్ చేస్తున్నట్టయితే నేను సినిమా నుంచి బయటకు వచ్చేస్తానన్నాను. అలాగే బయటకు కూడా నేను వచ్చేసాను, అంతే. కానీ కంగనా గారు ఏమన్నారంటే, సోనూ సూద్ గారికి ఈగో ఉందన్నారు. ఒక ఉమెన్ డైరెక్ట్ చేసినందువల్లే ఆయన యాక్ట్ చేయకుండా వెళ్ళిపోయారన్నారు. నిజమేనా? నేను ఫరాఖాన్తో పనిచేశాను. వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, నేనొక అమ్మాయినబ్బా, నా జెండర్ని మీరు మార్చకండి అని అన్నట్టు. అందువల్ల నాకు ఎలాంటి సమస్య లేదు. నాకు అలాంటి ఎంత ఏం లేవు సార్. ప్రజలు మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నారు. మేము మిమ్మల్ని చాలా హిందీ మూవీస్లో చూస్తున్నాము. తర్వాత మీ కెరియర్ని స్టార్ట్ చేసింది తమిళ్, తెలుగు మూవీస్లోనే. కానీ మీరు ఒక పంజాబీ కదా సార్? అవును. మీరు యాక్ట్ చేసిన తమిళ్ లేదంటే తెలుగు మూవీస్లో మాకోసం ఒక డైలాగ్ చెప్తే బాగుంటేది సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఫస్ట్ ఫిల్మ్ ఇంకా గుర్తుంది. అది తమిళ్ ఫిల్మ్. ఆ సినిమా పేరు కల్ అలగర్. అప్పుడు వాళ్ళు నాకు ముందు ఒక లాంగ్ డైలాగ్ ఇచ్చారు. నేను అప్పటి వరకు కెమెరాని ఫేస్ చేయలేదు. చాలా నర్వస్ గా అనిపించింది. కొత్త వాళ్ళు, కొత్త ప్రజలు, కొత్త అనుభవం. సో నేను ఆ డైలాగ్ ని పూర్తిగా బట్టి పట్టాను. సో నేను చెప్పినప్పుడు ఆ డైలాగ్స్ కాస్త ఇలా ఉండేవి. కి సాక్షాత్ అందే యాణೆ ముగ్ధన్ వినాయక పేరుమానే కరుణుద కపతిన వేరే మనసులా నాం వేరికలదు దేవనిందాయే ఆగదా. సంథింగ్ లైక్ దట్. నా డైరెక్టర్ ఇది చూసి చాలా సంతోషపడ్డారు. నువ్వు చాలా ఫోకస్డ్ అయిన వ్యక్తి అబ్బా అన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. తమిళ్, తెలుగు పర్వాలేదు. అవును. కానీ మీరు ఒక చైనీస్ సినిమా కూడా చేశారు. అవును, చైనీస్ చేశాను. అలాగే మరాఠీ సినిమా కూడా చేశాను. ఎన్నో భాషల్లో చేశాను. చైనాలో జాకీ చాన్ సార్ కూడా నన్ను పిలిచారు. హఠాత్తుగా నాకు ఒక ఫోన్ వచ్చింది. అప్పుడు నేను పంజాబ్ లో ఉన్నాను. అప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ జాకీ చాన్ ప్రొడక్షన్, వీ వాంట్ యూ టు డూ దిస్ ఫిల్మ్. ఆ తర్వాత నేను చైనాకి వెళ్ళాను. సినిమా పేరు కూడా నాకు గుర్తుంది, కున్ఫు యోగా. అవును, కుంఫు యోగా సార్. మిగతా సినిమాల పేరేంటో కూడా నాకు అసలు తెలీదు సార్. అది నాకు కూడా తెలీదు. సరే, చైనీస్ డైలాగ్ ఏదైనా గుర్తుందా? సార్, ఆ టైం నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఇక్కడ మాట్లాడలేం కాబట్టి అప్పుడే నేను చాలా నేర్చుకున్నాను. జాకీ చాన్ గారు ఎలా మాట్లాడుతున్నారో ఆయన చూసి నేను అక్కడ చాలా నేర్చుకున్నాను. ఇంకా తర్వాత 6-7 సంవత్సరాలు అలా గ్యాప్ అయిపోయింది సార్. నాకు ఇప్పుడేం గుర్తులేదు, కానీ నేర్చుకున్నప్పుడైతే అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది సార్. ఎవరైనా ఇంకో ప్రశ్న అడగచ్చు. సార్, నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, మీకు బెంగాలీ రసగుల్లా అంటే చాలా ఇష్టమని మేము తెలుసుకున్నాము. అవును. తర్వాత మీకు బెంగాలీ రసగుల్లా ఇచ్చి ఏ పని చెప్పినా చేస్తారని అందరూ చెప్తున్నారు. తప్పకుండా. అది నిజమేనా సార్? అవును, నాకు రసగుల్లా అంటే ఎంతో బలహీనం. నేను కాలేజ్ చదువుతున్నప్పుడు మమ్మల్ని ర్యాగింగ్ చేయడానికి బీహారీ వాళ్ళు ఎంతో మంది ఉండేవారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారు. అప్పుడు ర్యాగింగ్ చేసినప్పుడు ఏం చెప్తారంటే, నువ్వు ఫస్ట్ ఇయర్ పిల్లాడివి కదా, వెళ్ళి 25 రసగుల్లాలు తీసుకురా అన్నవారు. ఆ రసగుల్లా తీసుకొచ్చిన తర్వాత ర్యాగింగ్ చేస్తారు. అది ఈ రోజు లేదు, కానీ ప్రొఫెషనల్లో లేదు కదా. కానీ నేను తినలేను, బట్ స్టిల్ అది నా బలహీనం అనే చెప్తాను. వాళ్ళకి కొనిచ్చి అది నా కానీ మీ బలహీనం సిస్టర్ ఏం అయిపోయింది. చెప్పారంటే, మీకు గనక రసగుల్లా ఇచ్చావంటే మీ చేత ఏ పనా చేయించచ్చు అన్నారు. మీ చేత పాట కూడా పాడించచ్చు అన్నారు. సార్, పాట అంతా వద్దు సార్. ఇప్పుడు ప్రజలు నేను పాడకూడదని మళ్ళీ ఎప్పుడు నాకు అసలు రసగుల్లా ఇవ్వరు సార్. సోను గారు, మీ మదర్ రాసిన లెటర్ నేను చదివాను. అవును. ఆవిడ ఏం రాశారంటే, నా పేరు కాపాడతామని నేను గట్టిగా నమ్ముతున్నాను. హ్మ్. నాకేమనిపిస్తుందంటే, మీ అమ్మగారి కోసమే మీ పేరుని మీరు కాపాడుకున్నారు. కానీ పాపులర్ అయ్యేటప్పుడు చాలా సమస్యలు కూడా ఎదురవుతాయి. మనం ఎదుగుతున్నప్పుడు మన మీద ఆరోపణలు కూడా ఉంటుంటాయి కదా. నా దగ్గర కొన్ని అలా ఉన్నాయి. చెప్పండి. మనం ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సోనూ సూద్ గారి మీద ఆరోపణలు, ప్రశ్నలు కొనసాగుతాయి. అప్పటి వరకు వెయిట్ చేయండి. మా అమ్మగారు చెప్పిన కొన్ని మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆవిడ ఎప్పుడు నాకేం చెప్తారంటే, నీ జీవితం పెన్నులో నీ కోరికైన ఇంకుని అందులో నింపాలని, నీ తలరాతని లేఖలో కాదు ఆకాశం మీద రాయాలని.
వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి మన ఆప్కి అదాలత్లో మన గెస్ట్ ఎవరంటే సోనూ సూద్. ఆయన మీద కేసుని మనం కొనసాగిద్దాం. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ సోనూ సూద్ గారి మీద మోపిన తర్వాతి ఆరోపణ ఈయన ఇమేజ్ మార్పుని వాడుకున్నారు అని. సోను, మీ ఇమేజ్ వల్ల మీకు మొదటి నుంచే టెన్షన్ అని నేను విన్నాను. అవును మీ పేరు మార్చుకోవాలనుకున్నారు, మీకు సోను అనే పేరు నచ్చలేదు. సార్, నేను వచ్చిన తర్వాత నన్ను చాలా మంది అడిగారు, నువ్వు యాక్టర్ అయిపోయావు, ప్రజలు నిన్ను అంగీకరించారు. అంతకుముందు ఏమన్నారంటే సోనూ సూద్ ఒక పేరా, నిన్ను ఎవరు యాక్టర్గా చేర్చుకుంటారని చెప్పేవారు. వాళ్ళు చెప్పింది విని సోనూ సూద్ ఒక పేరు కాదు, పేరు మార్చుకుందామని ఆలోచించాను. ఆ సమయంలో ఆర్యన్ అనే పేరు ఫేమస్ గా ఉండేది. పంజాబ్ లో ఇలా చాలా పేర్లు ఉంటాయి కదా, టీటూ, స్వీటీ, బంటీ. సార్, కానీ నేను ఇప్పుడు పంజాబ్ నుంచి ముంబైకి వచ్చేసాను కదా. ముంబై వాళ్ళు ఏమన్నారంటే, సోనూ ఇది పనికిరాదు, వేరే ఏమైనా పేరు మార్చుకోండి. అప్పుడే బుక్ను తెరిచి ఫ్యాషన్గా ఏ పేరుందో ఆ పేరుని వెతికాను. ఆ తర్వాత ఆరి అనే పేరంతా ఉంది. ఆ పేరుని కూడా పెట్టుకున్నాను. 10 రోజులు ఆ పేరుతో ఉన్నాను, హారి అనే పేరు. కానీ ఆటోమేటిక్గా ఈ సోనూ సూద్ అనే పేరు నాకు వస్తూనే ఉంటుంది. ఇక సోనూ సూద్ అనే సాగింది. ఇక ఆ తర్వాత సోనూ సూద్ అనే పేరు ఉండిపోయింది. నాకేమనిపించిందంటే సోనూ సూద్ అనే పేరు ఇంతవరకు తీసుకొస్తే ఇంకా ఎంత దూరం తీసుకువెళ్తుంది చూద్దాం అనుకున్నాను. ఈ సోను అనే పేరు ఎంత పాపులర్ అయిందంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఆ పేరు పెట్టడం మొదలు పెట్టారు. అవును సార్, అది నా పేరే చాలా మంది పెట్టుకున్నారు. కానీ బీహార్లో గుప్తా అని ఒక అతనున్నారు, ఆయన కొడుకు కూడా సోనూ సూద్ అనే పేరు పెట్టారు. గుప్తా ఎలాగండి సోనూ సూద్ అవ్వగలరు? సోనూ సూదే గుప్తా అని అన్నారు ఆయన. ఆయన ఇప్పుడు కూడా నన్ను పిలుస్తూనే ఉంటారు. ఇంకా మంచిగా అనిపిస్తుంది సార్, అమ్మ నాన్న నాకు సోనూ సూద్ అనే పేరు పెట్టారు అని. సోను, ఇవన్నీ ప్రజలకు ఎందుకు నచ్చాయి అంటే మీరు ప్రజల కోసం చాలా కష్టపడ్డారు, రాత్రింపగళ్ళు వాళ్ళ కోసం కష్టపడ్డారు, స్టూడెంట్స్ ను కూడా రప్పించారు, ప్రజలకి ఆపరేషన్లు చేయించారు, చాలా మందికి ఎడ్యుకేషన్ అందించారు. కానీ ప్రజలు ఇది కూడా అడుగుతున్నారు, ఈయన ఒక సెలబ్రిటీగా ఉంటూ ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని. ఇమేజ్ ని డెవలప్ చేయడానికా, పేరు కోసమా? నేను కొంతమందికి భోజనోద్దానికి వెళ్ళినప్పుడు వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించాను. ప్రజల ఆలోచనలు కలిసినప్పుడు దేశమే ఒకటి కూడినట్టు నాకు అనిపించింది. ఈ లెవెల్కి అసలు ఎలా వెళ్ళానో నాకు తెలియట్లేదు. ప్రజలు కూడా వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టారు, ఆయన మాత్రం ఎలా చేయగలుగుతున్నారు అని. ప్రజలు ఇవన్నీ స్టాప్ అయిపోతే 1 నెలలోనే మొత్తం అన్నీ అయిపోతాయని చెప్పారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది సార్. అదేంటంటే కోవిడ్లో స్టార్ట్ చేసింది నేను ఈ విషయం. దానికంటే ముందు ఇప్పుడు ఎక్కువగానే చేస్తున్నాము. ఇప్పటికీ మీరు మా ఇంటికి వస్తే 365 డేస్ పూర్తిగా ఎప్పుడు సెలవు అంటూ ఉండదు. 5-6 మంది ఎప్పుడు మా ఇంటి కింద అలాగే ఉంటారు, ఎప్పుడు ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచైనా వస్తారు. అందువల్ల నేను సార్, నేను ఒక విషయం, అది ఇన్ని సంవత్సరాలు ఒక విషయం తెలుసుకున్నాను. నమ్మకం ఇంకా గ్రోత్ ఈ లోకంలోనే అత్యంత ముఖ్యమైన పదాలు అని. ఎవరు మిమ్మల్ని నమ్మకపోతే మీ జీవితమే ఒక వేస్ట్. ఇక మీరు ఇంకొకరి కోసం మీరు ప్రయత్నించకపోతే నాకేమనిపిస్తుందంటే, ఫేమస్ అవడానికి మనకి సహనం లేకపోతే ఆ నమ్మకాన్ని కలిగించడానికి నేను ఎంతో ప్రయత్నిస్తాను. కొన్ని సమయాలు ఫెయిల్ కూడా అవుతాను, కానీ అందరి జీవితాల్ని మార్చగలను. నేను దీనికోసం ఎంత ప్రయత్నం అయినా చేయడానికి సిద్ధం. దీనివల్ల కొంచెం మంచి కూడా జరిగింది. నేనేం విన్నానంటే, ఇంతకుముందు బ్రాండ్స్ మిమ్మల్ని రిజెక్ట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అదే బ్రాండ్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది మంచి విషయం సార్. నేను కొన్ని బ్రాండ్స్ కూడా పని పెంచాను. నా దగ్గర ఎన్ని బ్రాండ్స్ అయితే వచ్చాయో, నేను మొబైల్ ఫోన్ కూడా ఒక బ్రాండింగ్ చేశాను. నేను 5,500-6,000 ఫోన్స్ వరకు ఇచ్చాను. స్టీల్ బ్రాండ్ వచ్చినప్పుడు పేదవాళ్ళకి నేను హియరింగ్ కిట్ ఇచ్చాను. అలాగే కంప్యూటర్ బ్రాండ్ వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళకి ఇప్పించాను. పైగా తిరిగి ఎందుకు చేస్తున్నారంటే, మాక్సిమం బ్రాండింగ్ ని నేను షేర్ చేయిస్తున్నాను. అలాగే లేని వాళ్ళకి ఈ లోకంలో ఎక్కడా చోటు లేదని నేను చెప్పను. ఇంకా నాకేమనిపిస్తుందంటే, అందరూ అడిగేది కూడా అదే, ఈ దేశంలో డబ్బులు లేని వాళ్ళు నా దగ్గర డబ్బులు అడుగుతున్నారని అనిపించింది. ఇవన్నీ చూడగానే నాకు ఎంతో తృప్తిగా అనిపించింది, నాకు బాగున్నట్టు అనిపించింది. కానీ బ్రాండ్ని చూసారంటే, ఏ మనిషి అయితే అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ లో ముంబైకి వచ్చారో, అవునవును, ఆయన ఫోటో ఫ్లైట్ లో కనిపిస్తోంది. నిజమే. ఫ్లైట్ లో పెద్ద ఫోటోతో సోనూ సూద్ రాయడం మనం చూస్తున్నాం. సార్, అది ఐఎమ్ వెరీ హంబల్డ్. నేనంత డిజర్వ్ అవుతానని నాకు తెలీదు. దాన్ని చూడగానే నాకేమనిపించిందంటే, నా పేరెంట్స్ నేను మిస్ అవుతున్నాను అని. అది చూడడానికి వాళ్ళుంటే ఎంతో బాగుంటుందనిపించింది, కానీ వాళ్ళు చూడలేకపోయారు. నాకు మా అమ్మగారు చెప్పిన 2 విషయాలు నాకు గుర్తుకొచ్చాయి. ఆవిడ ఎప్పుడూ నాకేం చెప్తారంటే, నీ జీవితం పెన్నులో నీ కోరికైన ఇంకుని అందులో నింపాలని, నీ తలరాతని లేఖలో కాదు ఆకాశం మీద రాయాలని. కానీ మీరు మొదలుపెట్టినప్పుడు కామిక్స్లో మీరు దబాంగ్ టైప్ నాగరాజ్గా ఉండేవారు.
దాని ఫొటోస్ కొన్ని నా దగ్గర ఉన్నాయి. వాటిని నేను వీళ్ళందరికీ చూపించాలనుకుంటున్నాను. नागराज जुर्म का दुश्मन, जिसके आगे है बेअसर आग का तूफान, आंखों में सम्मोहन, हाथों से निकले जहरीले नाग। नागराज अपराधियों का मिटा दे नामो निशान। राज कॉमिक्स में नागराज का नया कॉमिक। ఇది ఎలాంటి రోల్? మీ కళ్ళ నుంచి నిప్పులు వస్తాయి. సార్ నేను ఢిల్లీలో స్ట్రగుల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈ యాడ్ దొరకడమే ఎంతో పెద్ద విషయం అని చెప్పాలి. అదేంటంటే మేము ఈ యాడ్ని ఢిల్లీలోనే షూట్ చేయడానికి వెళ్ళాం. ఇంకా ఆ యాడ్ రిలీజ్ అయింది. ఆ తర్వాత ఆ రిజల్ట్ బయటకు వచ్చిన తర్వాత, ఆ విషయం కామిక్ బుక్ లో వచ్చిన తర్వాత, అప్పుడు నేను బయట తిరుగుతూ ఉండేవాడిని. బయట కామిక్స్ బుక్ అమ్మేవాళ్ళు నన్ను చూసి హే నాగరాజ్ వచ్చేసారు. అప్పుడు మా చెల్లితో బయటికి వెళ్ళాను. ఆయన అడిగి నన్నెలా మీరు కనిపెట్టారని అడిగాను. ఆయన మీ కామిక్స్ ని చూసాను సార్ అని చెప్పారు. నా సిస్టర్ అది చూడగానే చాలా షాక్ అయిపోయింది. తను నా కామిక్ కొన్నప్పుడు నేను వద్దు అని చెప్పాను. ఆ కామిక్స్ ని నేను కొనొద్దని చెప్పాను. మీరు ఇప్పుడు ఆ రిజల్ట్ ని చూశారు కదా. మీరే చూడండి, నాగరాజ్ అవును. ఎక్కడ, ఇక సోను సూద్ ఎక్కడా అని. ప్రజలు మీ పేరుతో ఫ్రూట్ స్టాల్స్ పెడుతున్నారు. మీ ఫొటోస్ని కూడా నేను చాలా చోట్ల చూశాను. సోను సూద్ పేరుతో చాలా మంది లేడీస్ కార్నర్స్ కూడా ఓపెన్ చేశారు. వాళ్ళు వాళ్ళ షాప్ పేరుని సోను సూద్ అని పెట్టుకున్నారు. సార్ నేను చెప్తుంది ఇవే సార్, కానీ ఇవంతా మీ అభినందనలని చెప్పాలి. విషయం ఏంటంటే సార్, నేను ఎక్కడికి వెళ్ళినా ఒకళ్ళు ఫాస్ట్ ఫుడ్ కార్నర్ తెరుస్తారు. నేను లాస్ట్ టైం జైపూర్కి వెళ్ళాను. అక్కడ ఒక అతను కొట్టు ఓపెన్ చేశారు. అది కూడా కోవిడ్ టైంలో. పేరు సోను సూద్ ఫాస్ట్ ఫుడ్ కార్నర్ అని. ఆయన అడిగితే ఏం చెప్పారంటే, సార్ జైపూర్లో మీ పేరుతో కొట్టు తెరవగానే బాగా ఫేమస్ అయిపోయిందని చెప్పారు. అప్పుడు నేను ఏమన్నానంటే, నేను వచ్చినప్పుడు బటర్ బాత్ దిట్టంగా వేసి నా కోసం సిద్ధంగా ఉన్నాను. లాస్ట్ టైం కూడా నేను జైపూర్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కొట్టులో తినడానికి ట్రై చేశాను. నేను వెళ్ళాను, అప్పుడు నేను బటర్ ఎక్కువ వేసుకుని తినడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాను. వాళ్ళతో ఏదో బంధం ఉన్నట్టు నాకు అనిపించింది. వాళ్ళతో ఏదో అటాచ్మెంట్ ఉన్నట్టు నాకు కానీ అనిపించింది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీడియాకి అది ఖచ్చితంగా పోస్ట్ చేస్తారు. నాకేమనిపించిందంటే, నేను రేపు ఇక్కడ లేనప్పుడు మా పిల్లలు కూడా ఈ సర్వీస్ చాలా అందమైన సర్వీస్, దాంతో వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలని వాళ్ళకి అనిపించాలి. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళపోయినా వాళ్ళే స్వయంగా రావాలనుకుంటారు. కానీ అలా జరగదు. అలాంటి బంధం ఎప్పటికీ చేరదు. కానీ ఇది ఒక ఇంపార్టెంట్ అయిన మెసేజ్. ప్రజల్ని ఎప్పుడు మనతో పాటే తీసుకువెళ్ళాలి. కానీ చూడండి, ప్రజలు సౌత్లో మీకంటూ ఒక గుడి కట్టారు. మిమ్మల్ని ఒక దేవుడిలా చూస్తున్నారు. ఇదంతా మీకు ఎక్కువ అనిపించలేదు? ఎక్కువే సార్. నేను ఏమన్నానంటే, మీరు స్కూల్ కట్టండి లేదా ఏమైనా హాస్పిటల్ కట్టండి నా పేరు మీద. ఇదంతా ఎందుకు, నేను 2-3 కూడా చెప్పాను. బెంగాల్లో కూడా ఒక అతనికి చెప్పాను. అతను కూడా ఒక స్కూల్ కట్టారు. నాకేమనిపిస్తుందంటే, సో నాకు ఇప్పుడు దొరుకుతుంది, నేను అసలు డిసర్వ్ చెయ్యలేదు. కానీ ప్రజల ఎమోషన్ నాకు తప్పకుండా ఒక రెస్పాన్సిబిలిటీ తెస్తుందనే చెప్పాలి. ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడూ ఒమ్ము చెయ్యనివ్వను. సో చాలా మంది చేస్తూనే ఉన్నారు. చూడండి, అక్షయ్ కుమార్ గారు 25 కోట్లు ఇచ్చారు కోవిడ్ అప్పుడు. కానీ ఆయన పేరు బయటికి రాలేదే. సార్ ఇందులో ఆయన పేరు కూడా వస్తుంది, ఎందుకంటే ఆయన కూడా మంచిదే చేస్తున్నారు. అందరూ వాళ్ళ వాళ్ళ లెవెల్లో మంచిది చేస్తున్నారనే నాకు తెలుసు. కానీ సార్ నేను ఒక్క విషయమే చెప్పగలను. అది పర్సనల్లీ ఒకరి భుజం మీద చేయి వేయడం అది ఎంతో ముఖ్యం. నేను ఇక్కడ లేనప్పుడు, అంటే ట్రావెల్లో ఉన్నప్పుడు, మా ఇంటి కింద డ్రైవర్ ఉంటారు. ఆయన కూడా ప్రజల్ని అటెండ్ చేస్తారు. పాలతనున్నారు, ఆయన కూడా ప్రజల్ని అటెండ్ చేస్తారు. నాకేమనిపిస్తుందంటే, మీరు పర్సనల్గా అటాచ్ అయ్యేంత వరకు అది అందరికీ మంచిదని చెప్తాను. అందరూ వాళ్ళ వాళ్ళ బెస్ట్ని చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ గారు కూడా చాలా చేశారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. సరే. 15 కోట్లు ఖర్చు పెట్టారు. 4 లక్షల మందికి నెల రోజుల పాటు భోజనం పెట్టారు. యూపీ, బీహార్కి 30 బస్సులు బుక్ చేశారు. అలాగే బచ్చన్ గారు 2100 మంది మైగ్రెంట్స్ని వాళ్ళ ఊరికి పంపించడానికి ఏర్పాటు చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్లో 3 చార్టర్ ఫ్లైట్స్కి ఖర్చు భరించారు. ఆక్సిజన్స్తో పాటు 250 బెడ్స్ని సెటప్ చేశారు. హాస్పిటల్లో వెంటిలేటర్స్ని ఏర్పాటు చేశారు. కోవిడ్ వల్ల ఆర్ఫన్స్ అయిన పిల్లల్ని ఆయన దత్తత తీసుకున్నారు. బచ్చన్ గారి గురించే మర్చిపోయి సోను సూద్ గారి గురించే మాట్లాడుతున్నారు. లేదు సార్, అది సార్ బచ్చన్ సార్ మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. అది ఆయన పని కూడా బాగా అద్భుతంగా చేస్తారు. ఆయన చూపించిన దారిలోనే మేమందరం వెళ్తున్నాం సార్. ఆ దారిలో మేమింకా ముందుకు సాగుతూనే ఉంటాం సార్. అక్షయ్ అలాగే అమితాబ్ బచ్చన్ గారి గురించి ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక విషయం చెప్పారు. సోను ఫిలింలో ఒక డైలాగ్ ఉంది, బాయ్కి కాన్కి పైన ఒక కింగ్ ఉంటాడని. సార్ అది నా పిక్చర్లో డైలాగ్ సింగ్ ఇస్ కింగ్. బట్ నాకేమనిపిస్తుందంటే, వాళ్ళు గొప్ప లెజెండ్ సార్. కానీ మా జీవితాన్ని ఇప్పుడే మొదలుపెట్టాము. ఇంకా ఎంతో పయనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. బట్
వాళ్ళని చూసే ఇన్స్పైర్ అయ్యాను. బట్ ఐఎమ్ జస్ట్ బ్యాక్ బెంచర్ సార్, అంతే. ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సోను. బ్రేక్ తర్వాత చాలా ఆరోపణలు ఇంకా మిగిలిన్నాయి. అవన్నీ మనం బ్రేక్ తర్వాత వచ్చి చూద్దాం. ఎవరంతా అఫోర్డ్ చేయలేరో, అంటే 200 రూపాయలు తీసుకున్న వాళ్ళు, వాళ్ళ పిల్లలకి 18 నుంచి 20 లక్షలు ఖర్చు అయ్యే ఆపరేషన్ని మేము చేయిస్తున్నాము. ఇంకా ఎవరికైనా సహాయం కావాలనుకుంటే నేషనల్ టెలివిజన్లో చెప్తున్నాను, ప్లీజ్ ట్రై టు కాల్ మీ. వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి ఆప్కే అదాలత్లో కేసు జరుగుతుంది. మన ప్రశ్నలు అడుగుతున్నది సోను సూద్ గారి దగ్గర. ఆప్కే అదాలత్లో తర్వాతి ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ సోను సూద్ గారి మీద మోపిన తర్వాత ఆరోపణ ఏంటంటే ఈయన ఫండ్స్ సోర్స్ చాలా రహస్యంగా ఉంటుందని. సోను, మీరు చాలా మంచి పని చేశారు. ఎన్నో లక్షల మందికి మీరు ఇళ్లు కొనిచ్చారు, స్టూడెంట్స్కి హెల్ప్ చేశారు. వీటన్నిటికీ డబ్బు చాలా ముఖ్యం. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అవును సార్, మీరు చెప్తున్నట్టు ఇవన్నీ చేయడానికి మాకు చాలా డబ్బులు కావాలి. నేను మొదలు పెట్టినప్పుడు నాకు తెలుసు ఏ లెవెల్ డిమాండ్ అయితే ప్రజల కోసం మాకు వస్తుందో ఆ లెవెల్లో మేము 2 రోజులు కూడా అసలు సర్వైవ్ చెయ్యలేము. అప్పుడు నాకేమనిపించిందంటే దీన్ని ఎలా కంబైన్ చెయ్యాలి అని. నేను బ్రాండ్స్ గురించి చెప్పాను కదా, ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి. నేను వర్క్ చేయని బ్రాండ్స్ లేవు. పైగా వాళ్ళతో డొనేషన్స్ కూడా చేయించాను. నేను హాస్పిటల్ డాక్టర్స్ని, కాలేజెస్ని, కాలేజ్ టీచర్స్ని, ఇంకా ఫార్మస్యూటికల్ కంపెనీస్తో, ఇంకా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళతో మొత్తం అందరినీ ఇందులోకి నేను లాగేశాను. వాళ్ళు కంబైండ్ అయ్యేలా చేశాను. ఎంతో మందికి పని ఇప్పించాను. నా అపియరెన్స్ వాళ్ళకి కావాలంటే అది కూడా వాళ్ళకి ఇచ్చాను. ఒకటి తర్వాత ఒకటి దానంతటికి అవే వస్తూ ఉండేవి. ఇప్పుడు కూడా మీరు చూసినట్లయితే ఎన్నో, అంటే నాకు ఒక వ్యక్తి చెప్పారు, మీరు ఎడ్యుకేషన్ ని ఎంచుకోండి లేదా ఈ జాబ్ ని ఎంచుకోండి, ఒకేసారి 2 చెయ్యలేము అని చెప్పారు. ఎంతో మంది ఎన్జిఓస్ కూడా నాకు కాల్ చేసి చెప్పారు, దేశంలో పూర్తిగా 120 కోట్ల మంది ఉన్నారు, మీరు ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేరని చెప్పారు. నేనేమన్నానంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళని నేను తిరిగి పంపించలేనని చెప్పాను. అందువల్ల దేశంలో ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ జిల్లా అయినా సరే, ఏ పల్లెటూరు అయినా సరే, నేను మీకోసం అక్కడ ఉంటానని చెప్పాను. నేను చదివించగలను, ట్రీట్మెంట్ ఇప్పించగలను, వాళ్ళకి పని కావాలని ఇప్పించగలను. ఒక్క కాల్ చేస్తారా చాలని చెప్పాను. చూడండి, నేను మిమ్మల్ని అడగాలనుకున్నది ఇదే. మీరు ఎంతమందికి బస్సులను ఏర్పాటు చేస్తున్నారు, ఎంతమందికి ట్రైన్లు ఏర్పాటు చేస్తున్నారు? మీరు మీ వెబ్సైట్లో కూడా రాశారు 4000 మంది స్టూడెంట్స్ ని కిర్గిస్తాన్ నుంచి తీసుకొచ్చారట, అలాగే కజాఖ్స్తాన్ నుంచి కూడా తీసుకొచ్చారు. మాస్కో ఇంకా లిబరస్ కి మీరు ఫ్లైట్ లో వెళ్ళొచ్చారట. అదేవి అంత మామూలు పని కాదే. ఎవరంతా అఫోర్డ్ చేయలేకపోయారో, అంటే టికెట్ కొనలేకపోయారో అందరికీ నేను అఫోర్డ్ అయ్యేలా చేయలేకపోయాను. నేనేమన్నానంటే టికెట్ తీసుకునే వాళ్ళు తీసుకోండి, టికెట్ తీసుకోలేని వాళ్ళు మాత్రం నా దగ్గరికి రండి అని చెప్పాను. ఆ తర్వాత కజకిస్తాన్, కలయిస్తాన్, ఉజ్బెకిస్తాన్, జార్జియా, ఫిలిప్పీన్స్, ఇక్కడ ఎలాంటి ఫ్లైట్ ఎగరలేదు. సో నాకైతే అలా అనిపించలేదు. దేశంలో ఏ ఒక్క ఆఫీస్ కూడా ఏ ఒక్క ఆఫీస్ అంబాసిడర్తోనూ నేను అసలు మాట్లాడలేదు. నేను 24 గంటలుగా ఈ పని మాత్రమే చేస్తున్నాను. ఎయిర్లైన్స్ పర్మిషన్, ఇంకా వాళ్ళని తీసుకురావడంలో దానికి నాకు చాలా ఫండ్స్ కావాల్సి వచ్చింది. ఇంకా కొంతమంది అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు అఫోర్డ్ కూడా చేశారు. మీరు ఏమంటున్నారంటే ప్రతిరోజు మీ ఇంటి ముందు 400 మంది ఉంటారు, వాళ్ళ డిమాండ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. వాటిని ఎలా నెరవేరుస్తారు? కొంతమంది ఇల్లు కట్టేయమని అడుగుతారు, కొంతమందికి మీరు ట్రాక్టర్ కొనిస్తానంటారు. సో వీటన్నిటికీ ఖర్చు అవుతుంది కదా సార్? ఖర్చు అవుతుంది. అది ఎగ్జాంపుల్ కోసం నేను ఒకసారి దుబాయ్కి వెళ్ళినప్పుడు మీకు చెప్తాను. అక్కడ ల్యాండ్ అయినప్పుడు ఇమిగ్రేషన్ లో ఉన్న ఒక జెంటిల్మెన్ నా దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే, మై నేమ్ ఇస్ విల్సన్, నేను ఈ హాస్పిటల్ కి డైరెక్టర్ని, కెన్ ఐ హ్యావ్ సెల్ఫీ విత్ యూ అని నన్ను అడిగారు. ఆయన నాతో మీరు బాగా పనిచేస్తున్నారు అని చెప్పారు. బెంగళూరులో ఉన్న ఆయన బ్రాంచ్ లో ఒక బోన్ మ్యారేజ్ చేయించామని చెప్పారు. ఇక కేరళలో ఉన్న తన బ్రాంచ్ లో లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి చేయించాలని చెప్పారు. మీరు డబ్బులు ఇచ్చారు, మా హాస్పిటల్ కి మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని ఆయన చెప్పారు. అప్పుడు నేను ఆయనతో ఏం చెప్పారంటే, సార్ రేపు మనం బ్రేక్ఫాస్ట్ లో మీట్ అవుదాం. అప్పుడు బ్రేక్ఫాస్ట్ లో మీట్ అయ్యాం. అక్కడ డైరెక్టర్స్ అందరూ అక్కడికి వచ్చారు. సార్ మాకు మీ అపియరెన్స్ కావాలి, మీతో యాడ్ షూట్ చేయబోతున్నామని అడిగారు. సార్ మీకేం కావాలి, మీ ఫీజు ఎంత తీసుకుంటారు అని చెప్పి అడిగారు. నేనేమన్నానంటే, సార్ మీరు బెస్ట్ సర్జన్, బాగా పనిచేస్తున్నారు అని చెప్పాను. నాకు సార్ ఒక ఫీజు వద్దు, ₹1 కూడా వద్దని చెప్పాను. మీరు నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ లో 50% డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్పాను. ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ 25 లక్షలు సార్. ఆయన 50 లివర్ ట్రాన్స్ప్లాంట్ కి స్పాన్సర్ చేశారు. అది దాదాపు 12.5 కోట్ల లివర్ ట్రాన్స్ప్లాంట్ సార్. ఈ రోజు కూడా 19 లివర్ ట్రాన్స్ప్లాంట్ ని మేము చేయించాం సార్. ఈ రోజు నేను అందరి ముందు నేషనల్ ఛానల్లో చెప్తున్నాను, ఎవరైనా సరే అఫోర్డ్ చేయలేని వారు, అంటే
200 తీసుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లలకి 18 నుంచి 20 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్ని మేము చేయిస్తున్నాము. ఇంకా ఎవరికైనా సహాయం కావాలనుకుంటే నేషనల్ టెలివిజన్లో చెప్తున్నాను, ప్లీజ్ ట్రై టు కాల్ మీ. ఓకే? సోను, మీరు ప్రజలకి సమాధానం చెప్పేది నేను చూశాను. ఎవరైనా ట్రాక్టర్ అడిగితే దిగులు పడకండి రేపు వచ్చేస్తున్నాను అంటారు. ఏంటిని రిపేర్ చేయాలంటే భయపడకండి రేపే చేసేద్దామని అంటారు. నాకెవరైనా ట్రాన్స్ప్లాంట్ చేయాలని అడిగారంటే భయపడకండి వచ్చే వారం చేసేద్దామని అంటారట. ఆ దేవుడు కూడా ఇంత త్వరగా వరం ఇవ్వడే. సార్, దేవుడు అడుగుతారు, నేను ఒక మీడియేటర్ని, నేను అడిగింది ఇస్తాను, అంతేగా. అలాగే నేను మీ వెబ్సైట్లో చూశాను, మీరు చాలా మందికి ట్రాన్స్ప్లాంట్కి సాయం చేశారు, అలాగే హార్ట్ ఆపరేషన్ కూడా సాయం చేశారు. అయితే మీరు సూపర్ మ్యానా లేదా రాబిన్ హుడ్డా? ఎక్కడి నుంచైనా కొల్లగొట్టి ప్రజలకు ఇస్తుంటారా? సార్, కామన్ మ్యాన్ సార్. అదే ఇక్కడ ఇంపార్టెంట్. సార్, మేము కోవిడ్ టైంలో దాదాపు 7 లక్షల మంది ప్రజల్ని మేము కలుసుంటాము. ప్రతి ఒక్క ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డులో ఏముంటుందో అవన్నీ ఇప్పుడు కూడా నోట్ చేసి మా దగ్గర ఉన్నాయి. సార్, వాళ్ళు పేదలు సార్. సార్, నేను డబ్బులు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకు ఒక పవర్ ఉండేది. సార్, మీరు నాకు డబ్బులు ఇచ్చారు, మీరు నాకు సహాయపడ్డారు అని. మేము మీతో పాటు పనిచేస్తామన్నారు. మేము కోవిడ్ టైంలో కూడా మందులు అందించాము. నా మీద కేసు కూడా వేశారు. మిగతా వాళ్ళకి ఇంజెక్షన్ దొరకట్లేదు, ఈయనకి మాత్రం అలా దొరుకుతుంది అని. సో ఈ ఆక్సిజన్ సిలిండర్స్ అవనివ్వండి, సో లేని వాళ్ళు అవ్వనండి, ప్రజలు సైకిల్స్ ని తీసుకుని, అంటే చిన్న చిన్న గ్రామాలు ఎవరండి, బీహార్ ఇలాంటివి ఎన్నో గ్రామాలు, యూపీ అయినా సరే జార్ఖండ్ అయినా సరే 60-50 కిలోమీటర్లు సైకిల్లో వెళ్లే వాళ్ళకి అందజేస్తారు. మీరు మాకు హెల్ప్ చేశారు, ఇలాంటి సహాయం ఇంకొకరికి కావాలి అంటారు. నైటు 2:30-3 గంటలకి వాళ్ళకి సరిగ్గా టైప్ చేయడం కూడా తెలీదండి. ఒక ఫోటో వస్తుంది, వాళ్ళ చేతికి ఆక్సిమీటర్ తగిలిస్తారు, అందులో 52 ఆక్సిజన్ లెవెల్ అని చూపిస్తుంది, ఇంకేం ఉండదు, అంతే. ఏ మెసేజ్ ఉండదు, హెల్ప్ కోసం ఒక చిన్న మెసేజ్ ఉంటుంది, అంతే. మేము ఆ రాత్రే వాళ్ళకి హెల్ప్ చేసాం. ఎందుకు సహాయపడగలిగామంటే ఆ సమయంలో మాకు నెట్వర్క్ అందజేయబడింది, ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళు ఎలాంటి పేదవాళ్ళు అంటే ఈ రోజు కూడా వాళ్ళు కష్టంలోనే ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రోజు నా వల్ల పగైవాడు కష్టం తీరుతుందంటున్నారు. సోను, కొన్ని గవర్నమెంట్ రికార్డ్స్ నుంచి నా దగ్గరికి కొన్ని ఫిగర్స్ వచ్చాయి మీ కంపెనీ గురించి. 2020-21లో మీకు 12.5 లక్షలు డొనేషన్గా వచ్చాయి. తర్వాత 2021 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆ 3-4 మంత్స్లో 20 కోట్ల వరకు డొనేషన్స్ వచ్చాయి. నిజమే సార్. ఈ మార్పుకి కారణం ఏంటి? సార్, ఈ మార్పు ఎలా వచ్చిందంటే ప్రజలు నేను సహాయం చేయడం చూశారు. అందులో 80% డొనేషన్ నాదే సార్. నేను పెద్ద బ్యాంక్కి వెళ్లి డొనేషన్ అడిగాను. అలాగే వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఎంతో జాగ్రత్తగా ఉన్నాయి. ప్రతివీ నా దగ్గరే ఉన్నాయి. నేను మీ బ్రాండ్ అంబాసిడర్ని, ఇందులో సైన్ చేయమని వాళ్ళని చెప్పాను. మీరు డొనేట్ చేయండి, అగైన్స్ట్ ఎనీథింగ్ హాస్పిటల్ కి లేదా స్కూల్స్ కి గానీ డొనేట్ చేయండి, డైరెక్ట్ గా చేయండి, ఫౌండేషన్ కోసం మీరు ఏవైనా ఒకటి చేయండి అని అడిగాను. ఇది కూడా డొనేషన్ నుంచే వచ్చింది. ఎందుకంటే ప్రజలకి నా మీద నమ్మకం వచ్చిన తర్వాత ఒకవేళ నాకు ₹1 వచ్చినా అది సరైన చోటుకే వెళ్లి చేరుతుంది. అదే విధంగా నేను ఎవ్వరిని ₹1 డొనేషన్ కూడా అడగలేదు, ఇకపై కూడా ఎప్పటికీ అడగను. ఒక మంచి విషయాన్ని మీరెందుకు ఒంటరిగా చేస్తున్నారు, మేము కూడా కలిసి చేస్తున్నామంటే మీరు హాస్పిటల్ కి చేయండి, ఆ హాస్పిటల్ కి చేయండి, మ్యాక్స్ హాస్పిటల్ కి చేయండి. మాక్సిమం నన్ను ఎన్నోసార్లు ఆ హాస్పిటల్ కి గెస్ట్ గా రమ్మని పిలుస్తారు, వగేరా వగేరా వాళ్ళు పిలుస్తారు. అప్పుడు నేనేమంటానంటే మీరు హాస్పిటల్ పేరులో చెక్ ఇవ్వండి, నేను ట్రీట్మెంట్ కి పంపిస్తాను, అక్కడ అడ్వాన్స్ గానే చెక్ ఉంటుంది, ఆ తర్వాత పేషెంట్ ట్రీట్మెంట్ కి వెళ్తారు. డబ్బులు ఇలాగే కలిసికట్టుగా వచ్చేవి. కానీ నేను చెప్పినట్టు ఇది ఒక కుబేరుడు ఖజానా కాదు డబ్బులు వస్తూ ఉండడానికి. కానీ నేను నా ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాను. వీలైనంత వరకు మనం అందరినీ ఒకటిగా కలపాలి. అసలు ఇప్పటి వరకు ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియదు సార్. కొన్నిసార్లు నా భార్యతో మాట్లాడతాను, నా కుటుంబం వ్యక్తులతో మాట్లాడతాను. అసలు ఇది ఎలా సాధ్యమవుతుందో అర్థం కావట్లేదు. నేను ఈ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే 20 సంవత్సరాలలో నేను ఎన్నో సినిమాలు ఎన్నో భాషల్లో చేశాను. అన్నిటినీ కలిపిన నా రెమ్యునరేషన్లో ఇందులో 1% కూడా ఉండదు. నా మనస్తృప్తి కోసం ఇదంతా నేను చేస్తున్నాను సార్. ఈ లోకమే చాలా అద్భుతమైనది. కానీ నేనేం విన్నానంటే ఒకసారి చాలా ఇంట్రెస్టింగ్ రిక్వెస్ట్ వచ్చిందట. ఒక అబ్బాయి వచ్చి నన్ను నా గర్ల్ ఫ్రెండ్తో కలపమని చెప్పాడట. సార్, నిజం చెప్పాలంటే నేను ఇలాగా ఎంతో మందిని కలిపాను. సార్, నిజమే, నేను ఇలాగా ఎంతో మందిని కలిపాను. కానీ అంత పెద్ద విషయం కాదు ఇది. ఒక కుర్రాడు మీకు రాశాడట, మా అమ్మని నాన్నని మా తాత వాళ్ళ ఇంటికి పంపించమని అడిగాడట. మీరు చూసారు కదా సార్, నాకు ప్రజలతో ఇలాంటి రిలేషన్షిప్ ఏర్పడింది. నేనే నా సోషల్ మీడియా మెసేజ్ని టైప్ చేస్తాను. నాకు ఎలాంటి టీము లేదు, ఎవరు లేరు, నేనే స్వయంగా మొత్తం అన్ని రాస్తాను. అది ఎమోషన్లో. మరి ఎలా సమాధానం చెప్తారు? నేను ఒక మెసేజ్ చూశాను, విలియమ్సన్ చాలా రెచ్చిపోతున్నారు, ఆయన పెవిలియన్కి పంపించమన్నారట. అవును, అది నాకు అసలు ఏమనిపించిందంటే, అది ప్రజలు ఎక్కడ ఏ మ్యాచ్ చూసినా కూడా వాళ్ళకి
పక్కనే సోను సూద్ ఉన్నట్టు వాళ్ళకి అనిపించాలి. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారంటే వాళ్ళ మధ్యలో గొడవ జరిగితే వాళ్ళకి తోడుగా సోను సూద్ ఉన్నట్టు వాళ్ళకి అనిపించింది. అదంతా వాళ్ళ నమ్మకం. సో ఐ ఫీల్ ఈ నమ్మకం ఎంతో అద్భుతమైనది సార్. ఇప్పుడు ఎలా ఇది చెప్పాలి? కూడా చాలా మంచి ఫీలింగ్. ఎలా అంటే సోను గారు నేను ఇంట్లో ఒక్కనే ఇరుక్కుపోయాను, నాకు ఒక మందు బాటిల్ పంపించమని అడిగారట. అవును, నాకు ఆ ట్వీట్ వచ్చింది, నాకు మందు బాటిల్ ఒకటి పంపించండి. అప్పుడు నేనేమన్నానంటే నువ్వే వెళ్ళి తీసుకో, నువ్వు రోడ్డు మీద పడితే నేను డోర్ డెలివరీ చేస్తానులే అని అన్నాను. ఒకరు ఏం రాశారంటే మా 7 ఏళ్ల అబ్బాయి మీ సినిమా చూస్తున్నాడు, అందులో హీరో సోను సూద్ గారిని కొట్టాడు కాబట్టి మా అబ్బాయి టీవీని బద్దలు కొట్టేశాడని. సో సోను సార్ కొత్త టీవీ కొనివ్వండి. దానికి నేను సమాధానం ఇచ్చాను సార్. ఒకవేళ టీవీ గనకాల విరిగితే అందరి టీవీలు విరిగితే ఇక నాకు టీవీలు అందించడమే పనిగా మారిపోతుందని అన్నాను. విరిగింది ఆంధ్రలో ఎక్కడో విరిగింది సార్ టీవీ. సార్ అది నాకు దేవుడిచ్చారు, నేను మీ ముందే ఉన్నాను, మీరే చూస్తున్నారుగా. నేను పంజాబ్ నుంచి వచ్చాను, యాక్టర్ అవ్వాలి, నాకు ఒక పేరు సంపాదించాలనుకున్నాను, నాకంటూ ఒక గుర్తింపు రావాలనుకున్నాను, అంతకుమించి ఇంకేం కోరుకోలేదు నేను. కానీ ఒక్కసారి గనక మనం ఈ లోకాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే మనకి అంతకు మించి ఇంకేం అవసరం లేదనిపిస్తుంది. నేను మీకు ముందే చెప్పాను, నేను 2 ఫేసెస్ మీద ఉన్నాను. ఒక ఫేస్ లో నేను సినిమా షూట్ చేస్తున్నాను. కోవిడ్ తర్వాత నేను తిరిగి సెట్కి వచ్చినప్పుడు నాకు ఆ సెట్ చాలా చిన్నదిగా అనిపించింది. నాకేమనిపించిందంటే ఇన్ని రోజులుగా దీని వెనకతలే పరిగెడుతూ ఉన్నామా అని, దీనికోసమే మనం వచ్చామా, దీనికి అంత స్ట్రగుల్ అక్కర్లేదని నాకు అనిపించింది. సో ఐ థింక్ ఐఎమ్ వేకింగ్ ఇన్ మై లైఫ్ అని నాకు అనిపించింది. ఇంకా కొన్నిసార్లు అదే విషయం మీకు చాలా చిన్నదిగా కూడా అనిపిస్తుంది. ఇక నేను ఇలా మీ ముందుకొచ్చి కూర్చున్నాను సార్. మీరు ఇదే విధంగా ఇంకా ఎన్నో సేవలు అందించాలని Thank you, మేము sir. కోరుకుంటున్నాం. అయినా మీ మీద చాలా ఆరోపణలు తప్పకుండా ఉన్నాయి. చెప్పండి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సోను సూద్ గారి మీద ప్రశ్నలు కొనసాగిద్దాం. పర్సనల్ గా ఈ విషయం మీకు చెప్దాం అనుకుంటున్నాను. మీ డ్రీమ్ ని మీరు ఏ రోజు వదులుకోకండి. ఎంతమంది ముందు సార్ ముందు నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. నేను ఏదో ఒక చిన్న పోర్షన్ అయినా నేను ఇప్పుడు చేస్తున్న ఫతే అనే ఒక సినిమాలో మీకు ఒక పోర్షన్ ఇస్తాను, ఓకేనా? వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి మన ఆప్కి అదాలత్లో మన అతిథి సోను సూద్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ సోను సూద్ గారి మీద మోపిన తర్వాత ఆరోపణ ఇదే. నాయకులు పనిచేసేటప్పుడు ఈయన జోక్యం చేసుకుంటారు అని. సోను, చాలా మంది లీడర్స్ చెప్తూ ఉంటారు, ఈ ప్రజల్ని వెళ్లి కలవటం అనేది, వాళ్ళని ఇంటికి పంపించడం, వాళ్ళకి వైద్యం చేయడం, వాళ్ళ దగ్గర ఓటు తీసుకోవడం మా పని, ఈయనెందుకు మధ్యలో వస్తున్నారు అని. సార్, మన రాజకీయ నాయకులు కూడా ఎంతో మంది మంచి పని చేస్తున్నారు. నాకేమనిపిస్తుందంటే సార్, మన ఇండియన్ సైకాలజీ ప్రకారం ఒకరిని మనం లీడర్గా ఎంచుకుంటే వాళ్ళే అన్ని పనులు చేయాలి. సమస్య ప్రజలది కాదు, సమస్య రాజకీయ నాయకులు. సంజయ్ రావత్ శివసేన నాయకుడు. మీరు ప్రజల్ని బస్లో కూర్చోపెట్టి పంపించడం మొదలుపెట్టిన వెంటనే ఆయన ఏం రాశారంటే, కొన్ని పొలిటికల్ పార్టీస్ సోను సూద్ గారిని ఒక మహాత్మాగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు అన్నారు. అవును అవును సార్, ఆ విషయం నాకు కూడా తెలుసు. బట్ ఐ థింక్ ఇదొక పర్సెప్షన్ అనే వాళ్ళు చెప్పాలి. ఏమన్నారంటే, సోను సూద్ గారు మోహం పెట్టుకుని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని. సార్, కానీ మీరు చూసినట్లయితే ఈ వెవ్వేరు పార్టీలు వాళ్ళ వాంగ్మూలాల్ని మార్చేశారు. ప్రతి ఒక్క పార్టీలో కూడా మొత్తాన్ని షిఫ్ట్ చేశారు. కానీ నేను ఈ లేదు, రోజుకి వాళ్ళు చాలా అన్నారు. అంటే Sir. ఇది కూడా అన్నారు, లాక్డౌన్ అప్పుడు ఎవరికి పర్మిషన్ దక్కనప్పుడు ఆయనకు మాత్రం డ్రైవ్ చేయడానికి పర్మిషన్ ఎలా దొరికింది? సార్, ఆ సమయంలో నేను మహారాష్ట్రలో ఉన్నాను. పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకోకుండా తీసుకున్నాను. రూల్స్ ప్రకారం మొత్తం అన్ని చోట్లకి నేను పర్మిషన్ తీసుకున్నాను. అఫీషియల్ గా నేను పర్మిషన్ అన్ని చోట్లకి పంపించాను. వాళ్ళు మీరు మోడీ మనిషిని చెప్పారు. సార్, మోడీ సార్కి అందరూ వాళ్ళ మనుషులే. కానీ వాళ్ళ మాటలు వింటుంటే మీకు ఖచ్చితంగా బాధ కలిగి ఉంటుంది. వాళ్ళు అసలు ఏమన్నారంటే, ఈయన ఒక యాక్టర్, డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు అన్నారు. సార్, అలాంతా ఏం కాదు. వాళ్ళు ఆ విషయం చెప్పేంత వరకు నాకు దాని గురించి తెలియదు. నేను ప్రజల్ని రైల్వే స్టేషన్ కి పంపిస్తూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక అతను హఠాత్తుగా ఫోన్ చేసి న్యూస్ చూసావా అని అడిగారు. అందరూ నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని అంటే నేను ఎవరు ఎలా మాట్లాడుకున్నా పర్వాలేదని చెప్పేశాను. నేను చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం పట్టించుకోకూడదని చెప్పి ఆయనతో చెప్పాను. కానీ ఆ విషయం సాయంత్రం లోపు పెద్ద సంచలనంగా మారింది. ఆ విషయం నాకు కూడా తెలీదు. సార్, నాకేమనిపించిందంటే ఎవరు ఎంత మాట్లాడినా ఏ ప్రాబ్లం కానీ లేదు. నిజం కూడా ఇదే కదా, వాళ్ళ ఉన్నట్టుండి ఏదో పెద్ద ప్రాబ్లం అయింది, మీరు వెంటనే సాయంత్రం సీఎం గారిని కలవడానికి లేదు, వెళ్ళారు. కంప్లైంట్ చేయడానికి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు. ఏదో మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుందని నాకు చెప్పారు. వాళ్ళు అడ్వైస్ చేయడం వల్ల ప్రజలు కాస్త తోడుగా ఉన్నారు. కొంతమంది ప్రజలు కోపడ్డారు.
ఇంకా వెళ్ళి కలిసి రావడం కాస్త బాగుంటుందని కొంతమంది కూడా అన్నారు. అందుకే నేను ఆయన కలవడానికి కూడా వెళ్ళాను. కలిసాక ఆయన ఏమన్నారంటే ఇదొక మిస్అండర్స్టాండింగ్, మా తరఫు నుంచి ఎలాంటి ప్రాబ్లం రావు, ఇదొక క్యాజువల్ మీటింగ్. కానీ విషయం అంతటితో పూర్తవలేదు. BMC ఏమన్నారంటే ప్రెసిడెన్షియల్ హౌస్ ని మీరు ఒక హోటల్ గా కన్వర్ట్ చేసేశారు అని. ఆ విషయంలో మీ మీద కేసు పెట్టారు. సార్ అది నేను కట్టింది కాదు, అసలు ముందు అక్కడ హోటల్ గానే అది ఉంది. నేను చేసిందల్లా ఏంటంటే ఎవరైతే మైగ్రెంట్స్ వాళ్ళు అక్కడ ఉన్నారో, ఎవరికైతే సరిగ్గా ఇల్లు లేదో వాళ్ళనే అక్కడికి రప్పించాను. సో మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడ ఉండిపోయారు. కొంతమంది నన్ను ప్రశ్నించారు, ఇది ఎందుకు అలా చేస్తున్నావు, అది నీ పని కాదు. తర్వాత మీరు శరద్ పవార్ ని కలవాల్సి కాదు వచ్చింది. సార్, నేను శరత్ గారిని ఊరికే కలవడానికి వెళ్ళాను. ఆయనతో ఎప్పుడు ఈ విషయం గురించి మాట్లాడడానికి ప్రయత్నించలేదు, అలాగే ఏ హెల్ప్ కూడా నేను కానీ ఈ అడగలేదు. విషయం మీకు తెలుసా, ప్రజల మధ్య మీ పాపులారిటీ పెరుగుతూనే అవును. ఉందని, దానివల్ల మీకు పబ్లిక్ సపోర్ట్ దొరుకుతోంది, వాళ్ళు ఇది చూసి అసూయపడుతున్నారని. సార్ అసూయపడంతగా నాకేం అనిపించలేదు. కానీ మనం లైన్ లైట్ లోపలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పొగ వస్తుందిగా. పొగ మాత్రం కాదు సార్, మొత్తం అంతా కాలిపోయింది. కానీ ఇవన్నీ జరుగుతాయి సార్, దీనివల్ల ఏ పనులు మనం ఆపకూడదు. మా అమ్మగారు చెప్తూ ఉంటారు, జీవితంలో స్పీడ్ బ్రేకర్స్ రాకపోతే నువ్వు జీవితంలో సరైన దారిలో వెళ్ళట్లేదు, స్పీడ్ బ్రేకర్స్ వస్తేనే సరైన దారిలో వెళ్తున్నట్టు చెప్తారు. కానీ కొంతమంది అదే సమయంలో మెచ్చుకున్నారు. ప్రియాంక గాంధీ గారు మీకు ఫోన్ చేశారు. అవును, ప్రియాంక గారు కాల్ చేశారు. కాల్ చేసి మీరు బాగా పనిచేస్తున్నారని నాతో చెప్పారు. ఇంకా స్మృతి ఇరానీ గారు కూడా నాకు కాల్ చేసి అదే విషయం చెప్పారు. ఆవిడ అప్పుడప్పుడు కాల్ చేసి మీరు చేస్తున్న పని కొనసాగించాలని బూస్ట్ ఇస్తారు నాకు. ఐ థింక్ దీనివల్ల నాకు సరైన దారిలో నేను వెళ్తున్నట్టు అనిపిస్తుంది. చాలా మంది చీఫ్ మినిస్టర్ వాగ్మూలాన్ని నేను విన్నాను. పంజాబ్ సీఎం అమృదర్ సింగ్, అవును. ఉత్తరాఖండ్ సీఎం రావత్ గారు, అవును. ఒడిశా సీఎం వాళ్ళందరూ మెచ్చుకున్నారు, ట్వీట్ కూడా చేశారు. అవును సార్, ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా బస్సు స్టార్ట్ అయినప్పుడు నేను ఆ ఊరికి వెళ్ళాను. నేను అన్ని స్టేట్స్కి వెళ్ళాను. ఇండియాలో ఫస్ట్ ఫ్లైట్ ఎగిరినప్పుడు అది కొచ్చిన్లో ఎర్నాకులం అని ఒక స్టేట్ ఉంది. అక్కడ దాదాపు 170 మంది అమ్మాయిలు ఉన్నారు. అక్కడ వాళ్ళు స్టిచ్చింగ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అందరినీ వాళ్ళు బయటికి పంపించాలని అన్నారు. అప్పుడు రాత్ర నా ఫ్లైట్కి స్పెషల్ పర్మిషన్ తీసుకుని వాళ్ళని ఆ రాత్రే ఎర్నాకులం నుంచి కొచ్చిన్కి నేను తీసుకొచ్చేశాను. తర్వాత ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడానికి నాకు పొద్దున్న 1:30కి పర్మిషన్ దొరికింది. తర్వాత నేను వాళ్ళని కొచ్చిన్ నుంచి భువనేశ్వర్కి తీసుకొచ్చాను. అప్పుడు సీఎం పట్నాయక్ సార్ చెప్పారు, థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ దిస్ 170 గర్ల్స్. సో ఇలాంటి విషయాల వల్లే నాకు ఇంకా ఇలాంటి మంచి పనులు చేయాలనిపిస్తుంది. కానీ రాజకీయ నాయకులు లాభం లేకుండా ఎవరికి ఏ పని చేయరు. కానీ ఈసారి చేశారు సార్. ఈసారి కొంచెం ఎక్సెప్షన్ దొరికింది. ఐ మీన్ వాళ్ళ గ్రేట్నెస్ ఇదే అంటే నేను ఇది చేస్తున్నారని వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారు. అందుకే నా చేతుల్లో జోడించి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను. నేనేం విన్నానంటే వాళ్ళు మీకు ఏదో ఆఫర్ కూడా చేశారట. సార్ నాకు ఆఫర్స్ వచ్చాయి, అలాగే పెద్ద పెద్ద పోస్టింగ్స్ కూడా వచ్చాయి. అక్కడికి వెళ్ళి చేరడానికి కూడా ఎన్నో సంవత్సరాలు పడుతుంది. నాకు అంత పెద్ద ఆఫర్ దొరికింది. అలాగే రాజ్యసభలో కూడా ఆఫర్ దొరికింది. అది వినగానే ఎంతో సంతోషంగానో ఎంతో ఆనందంగా అనిపించింది. కానీ దానికి సిద్ధంగా నేను ఇంకా లేనట్టు అనిపించింది. దానికి ఇంకా టైం కావాలి, దానికి పూర్తిగా ఇంకా నా సాయశక్తులు ఇవ్వలేనేమో అని నాకు అనిపించింది. అందుకే నేనది చేయకూడదని అనుకున్నాను. కానీ చాలా మంది నాతో ఆ స్థాయికి వెళ్ళాలనుకునే వాళ్ళ జీవితం సగం జీవితం అక్కడే అయిపోతుందని చెప్పారు. సో ఐ థింక్ నా జీవిత లక్ష్యమే వేరు సార్. అందుకే కానీ ఈ ఇమేజ్ మీకు పాలిటిక్స్ లో యూస్ అయిందని అంటారా? మీ సిస్టర్ ని మీరు ఎన్నికల్లో నిలబెట్టారు, కాంగ్రెస్ టికెట్ కొని మరీ నిలబెట్టారు. సార్ అది కానీ ఓడిపోయారు. ఇంతకు ముందు మా సిస్టర్ చారిటీ వర్క్స్ చాలా ఎక్కువ చేశారు. అంతకు ముందు చేసేవారు, పైగా ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. మూగాకు వెళ్ళి చూస్తే ఇప్పుడు కూడా ఇంటి బయట పెద్ద లైన్ ఉంటుంది. లోకల్ ఎమ్మెల్యే దగ్గర కూడా ఎవరు వెళ్ళరు, అందరూ ఇక్కడికే వచ్చి చూస్తారు. సో నాకేమనిపిస్తుందంటే మేమింకా సిద్ధంగా లేమని చెప్తాము. ఇంకా కానీ ఇది కూడా నిజమే. మీకు పాలిటిక్స్ తెలుసుంటే ఇది కూడా ఖచ్చితంగా తెలుసుంటుంది. ఈసారి కూడా ఆమ్ ఆద్మీనే వస్తుంది తెలుసుంటే ఆవిడకే టికెట్ కొనిచ్చేవారు, అవునా? గజ్రివాల్ మంచి విషయమే, వాళ్ళు కూడా మాకు నో అనే చెప్పారు. సార్ మాకు విషయం అసలు ఏంటో తెలియదు. మేము వర్క్ చేస్తూనే ఉన్నాము. ఎక్కడ కూర్చోబెట్టినా కూర్చుంటాము, ఎక్కడ నుంచోమన్నా కూడా నుంచుంటాము. మా లక్ష్యమే వేరు, గెలవడం ఇందులో ఇంపార్టెంట్ కాదు సార్. ఎంతో మంది గెలుస్తున్నారు, ఎన్నెన్నో పదవులకి వెళ్తున్నారు. కానీ నేనేమనుకుంటానంటే ప్రజలు మనసులో గెలుచుకోవడమే ఎంతో మంచి విషయం. మీ గుమ్మం ముందు ఎప్పుడైతే ప్రజలు మీ గుమ్మం ముందు వచ్చి నుంచుంటారో అదే నేను గెలుపని అనుకుంటున్నాను. ఆ గెలుపు గనక గెలిస్తే మీ దగ్గరికి అప్పుడు ఎవరికి రాకపోతే ఏంటి ప్రయోజనం? కానీ మీ స్ట్రాటజీ తప్పైందని మీకు అసలు అనిపించలేదా? అదే ఏఏపీలో టికెట్ ఇప్పించుంటే అసలు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. సార్ నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ గెలుచుంటే అందరం కలిసి ఉండేవాళ్ళం, ఇంకా ఎక్కువ కూడా చేసుండేవాళ్ళం బహుశా. ఆమ్ ఆద్మీ గజ్రివాల్ సార్ కూడా నాతో చెప్పారు.
కానీ మీరు చెప్పినట్టు సార్ మాకేమీ అనిపించలేదు అలాగా. మాకు మీరేమైనా భయపడిపోయారా అండి? కేజ్రీవాల్ గారిని ఒకసారి కలవగానే మీ ఇంట్లో ఐటీ రైడ్ జరిగింది. ఆ, లేదు సార్, అలా అంతా తర్వాత ఏం 19 లేదు. రోజులు అయ్యాక ఇంటికి చుట్టాలు వచ్చారు, అవునా? 19 రోజుల సార్, నేను క్యాలిక్యులేషన్ మర్చిపోయాను. వచ్చారు సార్, బట్ లైక్ ఐ సెడ్, నేను అరవింద్ సార్ని కలిసినప్పుడు, అంటే నేను ఆయన చూసినప్పుడు, నేను ఎడ్యుకేషన్కి బాగా సపోర్ట్ చేస్తాను. ఈ రోజు కూడా ఒక ప్రొఫెసర్ ఏ ఫీల్డ్ గురించి మాట్లాడినా కూడా 1000కి పైగా స్టూడెంట్స్ని చదివిస్తున్నాము. అరవింద్ కేజ్రీవాల్ గారు ఏం ఆలోచించారంటే, ఐ షుడ్ బి ద ఫేస్ ఆఫ్ ప్రోగ్రామ్ కాల్డ్ నాట్ ఇన్ అ మెంటార్. మేము ఎలా ప్రజల్ని మెంటార్షిప్ చేయాలి, ఆ మెంటార్షిప్ కోసమే మేమందరం కలిసి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను చెప్పాను, నాకు పొలిటికల్ అంబిషన్ అస్సలు లేదు అని. నేను పిల్లల్ని చదివించడానికే వచ్చాను, బట్ మేబీ అక్కడ ప్రజలు నన్ను వేరేలా చూసుండొచ్చు కూడా అనుకుంటున్నాను. పైగా చుట్టాలు కూడా వచ్చారు, అందులో ఎలాంటి సమస్య లేదు కాదు, సార్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళందరూ ఏదో బీబీసీ ఆఫీస్కి వస్తున్నట్టు వస్తూ ఉన్నారు. మంచిదే సార్. మా ఇంటికి వచ్చినప్పుడు ఉదయం 5:30, 6 గంటలకు వచ్చినప్పుడు నేను త్వరగా మేలుకుంటాను. వాళ్ళు ఎవరిని అడిగినప్పుడు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చారని చెప్పారు. నేను వెల్కమ్ చేసి లోపలికి రండి సార్ అని చెప్పాను. ఇది మాత్రం నిజం సార్. మీరు ఎన్ని రోజులైనా సరే, 4 రోజులు, 5 రోజులు, ఎన్ని రోజులు ఉన్నా సరే, ఈ ఇన్స్పెక్షన్ బెస్ట్ గా ఉంటుంది. ఇక్కడ చేసిన ఎక్స్పీరియన్స్ మీరు ఇంకెక్కడ చెయ్యలేరని చెప్తానని అన్నాను. అదే విధంగా సార్ వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు చెప్పారు. ఏం చెప్పారంటే, సార్ మీ ఇంట్లో కబోర్డ్స్లో, లాకర్స్లో, మా ఇంట్లో అన్నీ ఓపెన్గానే ఉంటాయి. కబోర్డ్స్ గిబోర్డ్స్ అన్నీ ఓపెన్లో ఉంటాయి. మా ఇంటి గుమ్మానికి లాక్ ఉండదు. పొద్దునే ఓపెన్ చేస్తాము, లోపలికి ఎవరైనా వస్తారు, ఎవరైనా వెళ్తారు. వాళ్ళు కబోర్డ్స్ వెతికేటప్పుడు ఏంటసలు లాకే లేదని అడిగారు నన్ను. నేనేమన్నానంటే, లేదు సార్, ఇక్కడ అన్ని ఓపెన్లోనే ఉంటాయి అని అన్నాను. సో ఐ థింక్ దట్ వాజ్ వాళ్ళు మొదటిసారి నిజాయితీ పరుడిని కలిశారని అన్నారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పంపించిన రిపోర్ట్ ఎక్స్పర్ట్ నా దగ్గర ఉంది ఇప్పుడు. సరే, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్. అందులో ఏం చెప్పారంటే, ఇన్కమ్ ట్యాక్స్ రైట్ లో ఈ విషయం తెలిసింది. యాక్టర్ సోనూ సూద్ కంపెనీస్ లో ట్యాక్స్ ఎవేషన్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయని, అలాగే క్యాష్ కు బదులు చెక్ ఇచ్చారు అని. సో సార్ అది వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ రోజు కూడా నేను ప్రతి ఒక్క డాక్యుమెంట్ ని ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్పిన విషయాన్ని కూడా నేను జాగ్రత్తగా వింటున్నాను. వాళ్ళు హానరబుల్, వాళ్ళు ఏం చేసినా దాని వెనకాల ఒక పెద్ద అర్థం ఉంటుంది. కానీ మేము ఒకటి తర్వాత ఒకటి మొత్తం అన్ని డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసాం. ఇంకా ఇక్కడ కూర్చున్నాం కాబట్టి అన్ని విషయాలు సర్దుకుంటాయని అనుకుంటున్నాను సార్. బట్ లైక్ ఐ సెడ్, వాళ్ళ పనిని వాళ్ళు అలాగే పూర్తిగా ఇంకో విషయాన్ని కూడా చేశారు. మెన్షన్ చేశారు. జైపూర్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ 175 crores అంటే 175 కోట్లు. దీని డ్యూబియస్ సర్క్యులర్ ట్రాన్సాక్షన్ చేశారు. సార్ దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో నేను కూడా ఒక ప్రశ్న అడుగుతాను. నాకు జైపూర్కి ఎలాంటి సంబంధం లేదు, నాకు దానికి ఎలాంటి కనెక్షన్ లేదు, అసలు సంబంధమే లేదు. అందుకే ముందు నేను మీకు ఒక ప్రూఫ్ ఇచ్చాను. అప్పుడే నాకు అర్థమైంది ఇది వేరే ఎవరితోనో కలిపి ఇంతవరకు వచ్చింది అని. నిజం చెప్పాలంటే అసలు దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఇదంతా చూసిన తర్వాత కూడా మీకు ఏవి అనిపించలేదా, మనం ఎవరితోనూ తలపడకూడదు అని? అది శివసేన పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, లేదా ఆమ్ ఆద్మీ పార్టీ సార్ కానివ్వండి. నాకేమనిపిస్తుందంటే ఈ ఎక్స్పీరియన్స్ నన్ను పూర్తిగా మార్చేస్తుంది అని. సో నాకు ఇప్పుడు ఆ లైన్స్ గుర్తుకొస్తున్నాయి. నమ్మకంతో ఉండు, నీకంటూ సమయం వస్తుంది. నమ్మకంతో ఉండు, నీకంటూ సమయం వస్తుంది. అప్పుడు గడియారం వాళ్ళదే ఉంటుంది, సమయం నీదే ఉంటుంది. సో ఆల్ దిస్ ఎక్స్పీరియన్సెస్ మేడ్ మీ స్ట్రాంగర్. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జోధ్పూర్ కేస్. ఒకరికి ట్రీట్మెంట్ చేయించాలి. ఆయన ఒక కమ్యూనిటీకి చెందిన అతను కుర్రాడికి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఆయనకి 25 నుంచి 28 లక్షల వరకు అవుతుంది. తనకి 8 ఏళ్ల వయసు. తన పేరు శుభం. జోధ్పూర్ పిల్లాడు. నా ఫ్రెండ్ ఒక అతను రెఫర్ చేశారు. నేను హైదరాబాద్ అపోలో హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడాను. తర్వాత అమౌంట్ని 38 లక్షల నుంచి 28 లక్షలకి నేను తీసుకొచ్చేసాను. అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, డబ్బులు నేనే రెడీ చేయాలని. నేనేమన్నానంటే, మీ వల్ల ఇంత డబ్బుని మీరు రెడీ చేయండి అన్నాను. వాళ్ళు ఏమన్నారంటే, నేను 2-3 లక్షలు రెడీ చేయగలను. నేనేం చేశానంటే, వెంటనే సీఎం ఆఫీస్కి కాల్ చేసి కాస్త నాకు హెల్ప్ కావాలి సార్ అని అడిగాను. అక్కడి నుంచి నాకు ఒక 10 లక్షలు చెక్ వచ్చింది. వీళ్ళ దగ్గర 2 లక్షలు, నా దగ్గర 6 లక్షల డబ్బు ఉంది. దాంతో నేను ట్రీట్మెంట్ మొదలు పెట్టాను. సో 1.5 నెల తర్వాత బిల్లు నా దగ్గరికి వచ్చినప్పుడు నాకప్పుడు అపోలో హాస్పిటల్ నుంచి 18 లక్షల బిల్లు వచ్చింది. నేను అప్పుడు ఏం చెప్పానంటే, సీఎం ఆఫీస్ నుంచి 10 లక్షలు వచ్చాయి కదా అని అన్నాను. ఏం ప్రాబ్లం ఏంటంటే, సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన 10 లక్షలు పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను, మీరు అబ్బాయిని కాపాడారు, హాస్పిటల్కి బ్యాలెన్స్ బిల్లు కూడా కట్టేయండి. వాళ్ళేమన్నారంటే, మా అబ్బాయి ఫ్యూచర్ని కూడా చూడాలనుకుంటున్నామని అన్నారు.
అప్పుడు నేనేమన్నానంటే మీ అబ్బాయిని కాపాడకపోయి ఉంటే మీ అబ్బాయికి అసలు ఫ్యూచర్ ఎక్కడ ఉండేది అని అడిగాను. అప్పుడు వాళ్ళది ఖర్చు అయిపోయింది సార్ అని అన్నారు. సో ఏ ఫ్రెండ్ అయితే నన్ను రెఫర్ చేశారో ఇప్పటివరకు నేను ఆ అబ్బాయిని కలిసింది కూడా లేదు. తర్వాత నా ఫ్రెండ్ ఫీల్ అయ్యాడు, ఇలాంటి వాళ్ళకి అసలు ఎప్పుడూ హెల్పే చేయకూడదు అని. కానీ నా లైఫ్లో నాకేమనిపించిందంటే వేరే ఎవరికైనా నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వస్తే ఇవన్నీ వద్దని చెప్పి వదిలేసి వెళ్ళిపోయి ఉండేవారు. ఈ తలకే పొట్లు ఎందుకు మనకని చెప్పి వదిలేసేవారు. కానీ ఆ తర్వాత కూడా మేము చేస్తూనే ఉన్నాం. ఇదంతా మాకు ఒక టెస్టింగ్ లానే సార్. ఇది మాకు ఎన్నో విషయాల్ని నేర్పిస్తుంది. దీన్ని స్టాప్ చేయకూడదు. ఒకవేళ స్టాప్ చేస్తే గనక అదొక ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అది ఇక్కడ నేను బాగోదు సార్. ఖచ్చితంగా ఈ విషయం చెప్పి తీరాలి. అమితాబ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కొద్ది సంవత్సరాలు తిరిగి వచ్చేసారు. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఏమన్నారంటే రాజకీయం ఒక బురద అని చెప్పారు. అవును సార్, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తాను. ఎస్, ప్రజలు మిమ్మల్ని వేలు చూపిస్తారు. అప్పట్లో పెద్దవాళ్ళు చెప్పారు, ఈ ఈ లోకంలోకి రావాలనుకుంటే వీపిని దృఢంగా పెట్టుకోవాలంటారు. మంచి చేసినా వెనకాలే కొడతారు, మోసం చేయాలని కూడా వెన్నుపోటే పొడుస్తారని. సో నాకేమనిపిస్తుందంటే వేలు చూపిస్తారు, మీరు వినగలిగితే మీరు సర్వైవ్ అవ్వగలరు. ఒకవేళ మీరు ఎమోషన్ అయితే గనక మీరు సర్వైవ్ అవ్వగలరని అది ప్రశ్నార్థకంగా మారుతుంది. మీరు ఏమంటున్నారంటే ఇండియాని మనం కలపగలం అంటున్నారు, అవునా? అయితే రాహుల్ గాంధీ గారు బాధపడతారు. ఇండియాని కలపడానికి బయలుదేరారు కదా. సార్, ఎవరు కంబైన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు వచ్చి కంబైన్ అవుతారు. నేను దాని గురించి ఆలోచించను. అది రాహుల్ గాంధీ గారు కూడా చేశారు, మీరు చేశారు, వీళ్ళు కూడా చేశారు. చూసారా అందరూ ఎలా కలిసికట్టుగా కూర్చున్నారు. నేను ఏమంటున్నానంటే సోను, మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు. నిజంగానే మీరు మీ సేవల్ని కంటిన్యూ చేయాలి. అదే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం కూడా ముఖ్యం. ఇప్పుడు పబ్లిక్ నుంచి ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. మీరు ఎన్ని పనులు చేస్తూ ఉంటారు? వర్కౌట్ అయిపోయింది, యాక్టింగ్ అయిపోయింది, ఇంకా సోషల్ సర్వీస్ అయిపోయింది. ఇవన్నీ మీరు టైంలీ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? అది నేను ఎలా చేస్తున్నానో నాకు తెలియదబ్బా. కానీ నువ్వు అడిగిన ప్రశ్న కరెక్టే. అంటే అది ఇవన్నీ అసలు ఎలా జరుగుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. మనకి సంతోషంగా ఉన్నప్పుడు ఒక విషయాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు దాన్ని అసలు ఎప్పటికీ వదలం కదా. కోవిడ్ సమయంలో నాకు ఇంకా గుర్తుంది, నేను 22 అవర్స్ మేలుకునే ఉంటాను. కొన్ని రోజులైతే అసలు పడుకోకుండా కూడా ఉన్నాను. 1 గంట 2 గంటలే పడుకుండేవాడిని. అయినా టైర్డ్ అయ్యేవాడిని కాను. ఇంకా మీరు ఏమి చేయకపోయినా కొద్దిసేపట్లో టైర్డ్ అయిపోతారు. ఏమి చేయాలని కూడా అస్సలు అనిపించదు. నాకు తెలిసి టైం మేనేజ్మెంట్ ని చేయడం ఒక మెంటల్ గేమ్ అని అంటాను. ఎవరి దగ్గర టైం ఉండదు. ఒకవేళ మీరు అనుకుంటే ఆయన ఏమంటున్నారంటే రోజంతా మీరు ఈ పని చేస్తూ ఉంటే ఇక యాక్టింగ్ ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. ఇప్పుడు నాకు ఒక సినిమా స్టార్ట్ కాబోతుంది. సార్ చెప్పారు ఎప్పుడు నా ఫోన్ నా చేతిలోనే ఉంటుంది, సగం సమయం మొత్తం చారిటీలోనే ఉంటుంది, ఇంక సినిమా ఎప్పుడు చేస్తారని అడిగారు. కానీ ఈ పయనం చాలా ముఖ్యమైనదే. బట్ లైక్ ఐ సెడ్, నా ప్రయత్నం నేను చేస్తాను. బట్ మీకు తెలుసుగా నాకు 2 ఇంపార్టెంటే. సార్, నా ప్రశ్న ఏంటంటే మీ నెక్స్ట్ మూవీ ఏమని తెలుసుకోవచ్చా? అవును, నేను ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాను, ఫతే. అది సైబర్ క్రైమ్కి సంబంధించింది. నేను ఆ సినిమా అసలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, నేను ప్రజలకి హెల్ప్ చేస్తున్నప్పుడు నా పేరుతో ఫోన్తో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి నేను లోన్ ఇస్తున్నట్టు చాలా మందిని మోసం చేశారు. నేను దాదాపు 200 నుంచి 300 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశాను. నేను దీని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు అర్థమైంది సైబర్ క్రైమ్ ఒక పెద్ద లోకం అని, అదొక పెద్ద నెట్వర్క్ అని. పెద్దవాళ్ళు మాత్రమే కాదు, మీరు చూసినట్టయితే ఏం కూడా హ్యాక్ అయింది. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని తీసుకున్నారు. అందుకే ఆ సబ్జెక్ట్ని ఎంచుకుని నేను చాలా హోంవర్క్ చేసి రాశాను. తర్వాత నేను కొన్ని మంచి రైటర్స్ని ఎంచుకున్నాను. ఆ సినిమా పేరు ఫతే. ఇంకొద్ది రోజుల్లో ఆన్ ఫ్లోర్ కి వస్తుంది. మేబీ ఈ ఇయర్ ఎండ్కి వస్తుంది. అండ్ హోప్ వి క్యాన్ ఎంటర్టైన్ యూ. మీరేమన్నారు? సార్, నేను ఒకటి అడగాలి. చెప్పండి. సార్, నా పేరు వర్ష. నాకు చెవులు వినిపించదు. ఇది నా సింబాలిక్ లాంగ్వేజ్. మీ పేరు ఎలా సోనువో మాలాగా చెవులు వినిపించిన వాళ్ళు మాట్లాడే సైన్ లాంగ్వేజే ఇది. సార్, నా ప్రశ్న ఏంటంటే, నేను మీ దగ్గర 2 క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యాక్టింగ్ కెరియర్లో నా డ్రీమ్ ఏంటంటే యాక్ట్ చెయ్యాలనేదే. తర్వాత మూవీస్ చూసినప్పుడు అక్కడ హియరింగ్ వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటుందని. ఈ ఫీల్డ్లో మాకు టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని ఎవరూ ఎదగనివ్వరు. మమ్మల్ని అలాగే తొక్కేస్తారు. మా దగ్గర ఈ సింబాలిక్ లాంగ్వేజ్ ఉంది. దాంతో మేము... మీరు యాక్టరా? అవును సార్. అవును సార్. ఇంతకు ముందుగా నేను చాలా లైవ్ షోస్ అంతా పర్ఫామ్ చేశాను. కానీ ఛాన్స్ ఇస్తానని చాలా మంది నన్ను వాడుకున్నారు. అందుకే నా డ్రీమ్ని నేను వదులుకున్నాను. వర్ష, నేను మీకు ఇది మాత్రమే చెప్పగలను, మీ కళని మీరు గివ్ అప్ చేయకండి. నాకు చాలా ఆనందంగా ఉంది మీరు ఈ స్టేజ్లో. నేను మీకు పర్సనల్గా చెప్తున్నాను, మీ కళని ఏ రోజు వదలకండి.
ఇంతమంది ముందు సార్కి ముందు మీకు ఒక మాట ఇస్తున్నాను. నేను ఏదో ఒక పోర్షన్లోనైనా మా ఫతే సినిమాలో మీకు తప్పకుండా ఒక చిన్న అవకాశమైనా ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సోను గారు, ఇదే మీ స్వభావం. ఈ స్వభావం వల్లే మీరు జీవితంలో ఇంకా పైకి వస్తారు. సార్, నేను మీకు చెప్పాను కదా, నేను ఒక మీడియేటర్ని. నేను మెసేజ్ అందజేశానని నాకు తెలియదు. బట్ ఐ థింక్ నాకు తెలిసి ఈ రోజు తనకి నేనేమైనా చేయాలని రాసిందేమో. నేను ఈ చైర్లో కూడా అందుకోసమే కూర్చున్నాను. బట్ లైక్ ఐ సెడ్, నేను ఏమైతే చేయాలనుకుంటున్నానో అదైతే తప్పకుండా చేస్తూనే ఉంటాను సార్. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన జడ్జ్ గారు ఇచ్చే తీర్పు ఏంటో కూడా విందాం. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. ఇవాళ మనం సోను సూద్ గారి మీదే ఈ కేసు నడిపాం. ఆయన సినిమా జీవితం గురించి ప్రశ్నలు అడిగాం. ఆయన ప్రజలకి చాలా రకాల సేవలు అందిస్తున్నారు. అది మాత్రమే కాకుండా ఆయన ఫండింగ్ సోర్స్ గురించి కూడా అడిగాం. ఇవాల్టి ఆప్కి అదాలత్లో మన జడ్జ్ అయిన అలాగే రాజ్యసభ మెంబర్ విక్రమ్ సింగ్ జీ సహాని గారి తీర్పేంటో విందాం. ప్రజలేమంటున్నారంటే కాలం ఎప్పటికీ మారుతూ ఉంటుంది, కానీ కాలాన్ని మార్చేవాడే మగాడు అంటారు. అద్భుతం సార్, థ్యాంక్ యూ. ఇంకా మీరు వేలాది మంది ప్రజలకి నమ్మకాన్ని కలిగించారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక డిఫెండమ్ అమ్మాయికి వెంటనే ఫతే మూవీలో స్పాట్ రోల్ ఒకటి ఇచ్చారు. సో న్యాయస్థానం దృష్టిలో మీరొక రియల్ లైఫ్ హీరో. కోవిడ్ సమయంలో మైగ్రెంట్ లేబర్స్కి, స్టూడెంట్స్కి స్కాలర్షిప్. ఇంకా నేను అర్థం చేసుకోగలను. నేను కూడా ఈ ఫిలాసఫీకి చెందినవాడిని. ఎక్స్టెండింగ్ ఏ హెల్పింగ్ హ్యాండ్ టు నీడీ ఈజ్ ఈక్వల్ టు జాయినింగ్ 2 hands ఫర్ ప్రేయర్. థ్యాంక్ యూ సార్. ఇకపోతే మీరేమంటున్నారంటే రియల్ లైఫ్లో సినిమా 3 గంటల్లో అయిపోతుంది, కానీ రియల్ ఫిల్మ్ సేవకు సంబంధించింది. సమాజ సేవ ఇది కొనసాగిస్తూ ఉండాలి, ఎప్పుడూ ఆగకూడదు. మీరిలాగే సమాజ సేవ చేస్తూ ఉండండి. ఈ న్యాయస్థానం మిమ్మల్ని మర్యాదపూర్వకంగా విడుదల చేస్తోంది. ముఖ్యంగా మీరు ఇదే విధంగా సమాజ సేవ చేస్తూ ఉండాలి. ఎటువంటి వివాదాల్లోనూ మీరు ఇరుక్కోకుండా ట్రాన్స్పరెంట్గా మీరు సేవ చేస్తూ ఉండాలని ఈ కోర్టు మిమ్మల్ని విన్నవించుకుంటోంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఆఖరికి ఇది మాత్రం చెప్పాలనుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది సార్, నేను ఈ లైన్లో ఉన్నందుకు అర్హుడిని అని చెప్పినందుకు. అలాగే జడ్జి గారు నన్ను మనస్ఫూర్తిగా విడుదల చేశారు. ఇక నేను ఫతే షూటింగ్ ని ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇది నాకు బాగా అనిపించింది సార్. అంటే మీరు చెప్పినట్టు మా జీవితం ఎప్పుడూ మేము ఈ లైట్స్ కెమెరా మధ్యలోనే ఉంటుందని అనుకున్నాము. బట్ లైట్స్ కెమెరా లేకుండా యాక్షన్ చేయడమే ఎంతో అద్భుతమైన విషయం. అలాగే మీకోసం నేను ఇక్కడ గెస్ట్గా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు స్పెషల్ డే అవ్వడం వల్ల నాకు ఇంకా ఆనందంగా ఉంది. అలాగే ఆ దేవుడికి కూడా నా ధన్యవాదాలని తెలియజేస్తున్నాను. నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను, మీతో ఉన్నాను, ఈ రోజు ఇలా మీ మధ్య ఉన్నాను. అలాగే మన రజిత్ సార్ పుట్టినరోజు ఈరోజు. సో మనమందరం కలిసి ఆయన్ని ఈరోజు గౌరవపరుద్దాం. హ్యాపీ బర్త్డే. సో జడ్జ్ సార్, మీరు పర్మిషన్ ఇస్తే మేము ఒక కేక్ ఆర్డర్ చేసాం. మేము ఇక్కడ తీసుకొచ్చి దాన్ని కట్ చేయాలనుకుంటున్నాం. ఇది నిజంగానే నాకు ఒక పెద్ద సర్ప్రైజ్. సార్, ఇది చాలా స్పెషల్ అయిన డే సార్. వెరీ వెరీ సర్ప్రైజ్ డే ఫర్ మీ. నేనేమనుకున్నానంటే నేనే మీ గురించి రీసెర్చ్ చేశాను అనుకున్నాను. మేము కూడా చేస్తాం సార్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు బయటికి రావచ్చు? రండి రండి ప్లీజ్. అందరూ కొంచెం దగ్గరికి రండి, పర్వాలేదు. అందరూ చప్పట్లు కొట్టండి. హ్యాపీ బర్త్డే టు రజిత్ సార్. హ్యాపీ బర్త్డే